ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఈ రాత్రి వధువు 7వ ముద్ర కింద ఉన్నదనే దానిని మనం చదువుతున్నాము. ప్రపంచం అయితే 4వ ముద్ర కింద 6వ ముద్ర కింద ఉన్నది. ఎందుకంటే 4వ ముద్రలో వాడు పాండుర వర్ణపు గుర్రము పైన ఆ 3 శక్తులు, మతము శక్తి, అలానే రాజకీయ శక్తి, అలానే దయ్యపు ఆత్మల శక్తి, ఆ 3 శక్తులు ఏకమై ఖడ్గము ద్వారాను మరియు తెగుళ్ళ ద్వారాను కరువుల ద్వారాను వాడు నాశనం చేస్తూ ఉన్నాడు ఈ భూమిపైన ప్రజలను. అవునా? 400 ప్రజలను నాశనం చేస్తూ ఉన్నాడు వాడు. అదే మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. లవోదికయ సంఘ కాలంలో ఆ 4వ ముద్ర ఎలా జరుగుకుంటూ వచ్చిందో చూసాం. మొదటి 2 ప్రపంచ యుద్ధాలలో ఎన్ని కోట్ల మంది చనిపోయారు, ఎన్ని మిలియన్ల మంది చనిపోయారో చూసాం. ఆ తర్వాత వచ్చిన మహమ్మారి, ఆ యొక్క మహమ్మారి ఆ టైంలో ఆ స్పానిష్ ఫ్లూ అనేది, అది కూడా ఎంత భయంకరంగా ప్రపంచాన్ని నాశనం చేసిందో మనం చూసాం. 100 మిలియన్ల ప్రజలను చంపింది అది. అలా చూస్తూ ఉన్నాము. మరి అదే సమయంలో మరి 6వ ముద్రలో బూరలు ఊదబడుతున్నాయి. ఆ బూరలు ఊదబడుతున్నప్పుడు 6 బూరలు ఊదబడుతున్నప్పుడు 3వ వంతు సృష్టి నాశనం అవుట. అవునా? 3వ వంతు సృష్టి నాశనం అవుతా మనం చూస్తూ ఉన్నాం ఆ 4 బూరలలో. మరి 5-6 బూరలలో మనం చూస్తే అక్కడ 5-6 బూరలు ఏంటో కాదు కానీ మొదటి 2 ప్రపంచ యుద్ధాలు, 2 అయ్యోలు. 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. మరి 6వ బూర మరి అది 2వ ప్రపంచ యుద్ధము, అది 2వ అయ్యో, అది 1939 నుండి 1945 వరకు జరిగింది. మరి 6 బూరలు ఊదబడడం వలన మరలా సృష్టి 3వ వంతు నాశనం అవడము, మానవులు కూడా నాశనం అవడం మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచమంతా ఈ రెండు ముద్రల కింద ఉన్నాయి. 4వ ముద్ర మరి 6వ ముద్ర. కానీ వధువు ఏ ముద్ర కింద ఉన్నదంటే 7వ ముద్ర కింద ఉన్నది. మరి 7వ ముద్రలో ఏం జరుగుతూ ఉన్నది? బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు పరలోకమును దిగొస్తా ఉన్నాడు. ఆయన మేఘము ధరించుకొని ఆయన శిరస్సు పైన వర్షపు ధనుసును కలుగుండి, హల్లెలూయా, ఆయన చుట్టూ వర్షపు ధనుసు కలుగుండి దిగొస్తున్నాడా లేదా? ఆయన నిబంధన దూతగా దిగొస్తున్నాడా లేదా? మరి అదే మనం చూస్తున్నాము. ఆయన తలరాయిగా దిగి రావడం అయి ఉన్నది. ఆయన శిరస్సుగా భర్తగా తన వధువు కోసం దిగి రావడం అయి ఉన్నది. ఇప్పుడు తన వధువుతో ఆయన వివాహం చేయబడతా ఉన్నాడు. ఎందుకంటే వివాహం అంటే ఏంటిది? విడిగా ఉన్నవారు ఒకటవడం, వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులు ఒకటవడం. అవునా? అదేనా వివాహం అంటే? హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ, సంఘము, వధువు మరియు పురుషుడు యేసుక్రీస్తు శిరస్సు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు. వాళ్ళిద్దరు ఇప్పుడు అదృశ్య కలయికలో ఉన్నారు. ఆమేన్. వాళ్ళిద్దరు ఇప్పుడు అదృశ్య కలయికలో ఉన్నారు. హల్లెలూయా. అందుకోసమే మనం చూస్తున్నాము. మరి లేఖనం ప్రకారముగా, వాక్య ప్రకారముగా ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటవుతున్నారు. వాళ్ళు ఏక శరీరం అవుతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు అదృశ్య ప్రపంచంలో అదృశ్యంగా ఏకమవుతున్నవారు. క్రీస్తు యొక్కయు వధువు యొక్కయు అదృశ్య కలయిక ఇది. అదే వివాహం అయి ఉన్నది. అదే మనిషి కుమారుని పరిచయం అయి ఉన్నది. మరి ఆ విధముగా ఇప్పుడు వధువు ప్రకటన 10లో ఉన్నది. అలానే ప్రకటన 10 అదే 7వ ముద్ర. ఆ 7వ ముద్ర యొక్క క్రింద ఇప్పుడు వధువు నడిపించబడతా ఉన్నది. ఆమెకు 4వ ముద్ర కానీ 6వ ముద్ర కానీ ఆమెకు సంబంధం లేదు. ఆమెను ఏమీ చేయలేవు ఆ 2 ముద్రలు. 4వ ముద్ర కానీ 6వ ముద్ర కానీ ఆమెకు సంబంధం లేదు. ఆ 2 ముద్రలు ఆమెను ఏం చేయలేవు. ఎందుకు ఆమెను ఏం చేయలేవంటే ఆమె భర్త 7వ ముద్రలో ఆమె భర్త ఆమెతో ఉన్నాడు కాబట్టి, ఆమె భర్త ఆమెతోనే ఉన్నాడు కాబట్టి. మరి ఎప్పుడైనా భర్త భార్యతో ఉంటే భార్యను సంరక్షించేది భర్తనే కదా. చదివినాం కదా అది కూడా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని వర్తమానంలో ప్రవక్త చెప్పిన కొటేషన్ని నేను చదివినాను కదా. భార్యను ఎప్పుడు కాపాడేది ఎవరంటే భర్త. సో ఇప్పుడు భర్త మనకు తోడే ఉన్నప్పుడు భార్యను కాపాడతాడా లేదా? ఇప్పుడు చూడండి, శ్రీమతి ఆదామును కాపాడాలి. కానీ శ్రీమతి ఆదాము దగ్గరికి అపవాది ఎప్పుడు వచ్చాడట? ఆదాము లేని సమయంలో వచ్చాడు. అదే ఆదాము ఉన్న సమయంలో వచ్చి ఉంటే అక్కడ కథ వేరే ఉండేది. అర్థమైందని చెప్పింది. కానీ ఇప్పుడు మరలా ఈ కడపటి ఆదాము ఈ కడపటి అవ్వతో ఉన్నాడు. ఈమెను విడిచిపెట్టాడు ఆయన.
ఆ మొదటి ఆదాము దేవుని ఏదోను తోటలో మొదటి ఆదాము విడిచిపెట్టినట్టుగా ఇప్పుడు సాతాను ఏదోనులో ఈ కడపటి అవ్వను కడపటి ఆదాము విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈమె మోసపోవడానికి వీలు లేదు. ఈమె 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు ఆయన సింహాసనం పైన కూర్చొని పరిపాలించవలసిన భార్య ఉన్నది ఆమె. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఈమె ఏ పరిస్థితుల్లో కూడా ఈమెను విడిచిపెట్టాడు ఆయన. ఏ పరిస్థితుల్లో కూడా ఆదాము విడిచిపెట్టినట్టుగా. హల్లెలూయా. మరి సాతానునికి అవకాశం ఇవ్వడు ఆయన. ఆమెకి ఇప్పుడు భద్రత ఎవరంటే ఆయనే. ఆమెకి ఇప్పుడు రక్షణ వలయం ఎవరంటే ఆయనే. ఆమెకి ఇప్పుడు ఆశ్రయపురం ఎవరంటే ఆయనే. ఆమెకి ఇప్పుడు కొండ కోట బురుజు ఎవరంటే ఆయనే. ఆమెకి ఇప్పుడు శిరస్సు ఆయనే. ఆ భర్త యొక్క నాయకత్వంలో ఇప్పుడు ఆమె నడిపించబడతా ఉన్నది. మరి ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పాడు ఆయన. అంతం వరకు మీకు తోడే ఉంటానన్నాడు. హల్లెలూయా. ఏమి వాగ్దానాలండి అవన్నీ కూడా. అవన్నీ ఇప్పుడు మనల్ని ఎంతో కాపాడుతూ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎంతో మనల్ని రక్షిస్తూ ఉన్నాయి. వింటున్నారని చెప్పింది. సో దాట్స్ వై ఆ కారణమును బట్టి మనకి ఏ భయం లేదు. మన భర్త పైన మనం ఆధారపడదాం, మన తండ్రి పైన మనం ఆధారపడదాం, మన శిరస్సు పైన మనం ఆధారపడదాం. ఆమె దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ పాదముల దగ్గర వచ్చే రాజ్యం వచ్చేసరికి చేతి సహాయం లేకుండా బండలోని కోయబడిన ఆ చిన్న రాయి వచ్చే సమయమే ఈ సమయమై ఉన్నది. ఎందుకంటే మళ్ళీ పాదముల దగ్గర ఉన్న ఆ కొంత ఇనుము కొంత మట్టి ఒక రాజ్యము ఇప్పటికే ప్రారంభమైంది. అందుకే ఆయన 1963లో ఆయన తల రాయిగా దిగొచ్చున్నాడు. జకరియాలో చెప్పబడినట్లుగా కృప 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 అని కేకలు వేస్తూ ఆ తలరాయి దిగివచ్చున్నది. అక్కడ ఆ మూత వేయబడింది ఆ మందిరానికి. హల్లెలూయా. మరి మందిరం ఎవరని పౌలు గారు రాశాడు? మనమే అన్నాడు ఆయన. మీరే దేవుని మందిరమై ఉన్నారు, మీరే దేవుని ఒక సజీవ రాళ్ళు అయి ఉన్నారు. ఆ మందిరంలో కట్టబడిన సజీవ రాళ్ళు ఎవరంటే మీరే అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ మందిరానికి తల రాయిగా ఆయన ఆల్రెడీ వచ్చి మూత వేస్తున్నాడు. ఇప్పుడు ఆయన సీల్ చేస్తున్నాడు, ఆయన ముద్రించున్నాడు వాళ్ళని. ఇప్పుడు ఆయన ముద్రించున్నాడు కాబట్టి ఏది వాళ్ళను ఏమీ చేయలేదు. మరణము సైతము వారిని హానిపరచలేదు. మరణము సైతము వారిని హానిపరచలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ రోజున మనము 7వ ముద్ర కింద ఉన్నాం. చూడండి, రూతు 7వ ముద్ర కింద ఉన్నది. రైట్. ఆమె 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 కథ సరిగ్గా ఈ చివరి కాలంలో ఉన్న వధువుకి సరిపోతుంది. ఎస్తేర్ కథ సరిగ్గా ఈ చివరి కాలంలో వధువుకి, అలానే ఆసనేత్ కథ సరిగ్గా ఈ చివరి కాల వధువుకి. అర్థమవుతుందా? అలానే రిబ్కా కథ సరిగ్గా ఈ చివరి కాలంలో వధువుకి. శారా సరిగ్గా ఈ చివరి కాలంలో వధువుకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా బైబిల్లో ఆ స్త్రీల యొక్క కథలు ఎందుకు రాయబడి ఉన్నాయంటే ఈ చివరి కాలంలో వధువు కోసం. మరి వాళ్ళందరూ 7వ ముద్ర కింద ఉన్నారు. ఇప్పుడు వధువు నిజ రూపంలో 7వ ముద్ర కింద ఉన్నాం ఇప్పుడు ఆమె. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం దేనికి భయపడాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. సో ఈ రోజున మనము 2 లేఖనాలు చదువుదాం. మొదటిగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. వధువు 7వ ముద్ర కింద ఉన్నది. ఎస్తేరు గ్రంథంలో 7వ ముద్ర యొక్క మర్మమును మనం చూస్తున్నాం. ఇట్స్ 7th seal మిస్టరీ. 7వ ముద్ర కింద జరుగుతున్నది ఈ కథ అంతా. ఆ 7వ ముద్ర కింద జరుగుతున్న ఈ సాదృశ్యం, ఈ ఛాయ ప్రకటనలో గుర్తుల రూపంలో ఉంది. ఇప్పుడు అది నిజ రూపంలో జరుగుతుంది. ఇది ఛాయగా ఉంది పాత నిబంధనలో ఎస్తేరు కథ. ప్రకటన గ్రంథంలో గుర్తుల రూపంలో ఇవ్వబడింది. ఇప్పుడు మనకు అది నిజ రూపంలో జరుగుతూ ఉంది. ఆమేన్. మరి ఎస్తేరు 4వ అధ్యాయము 15వ వచనమును చదువుదాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన
నశించెదను. అటువలనే మొర్దెకాయి బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. 3వ దినమందు ఎస్తేరు, 5వ అధ్యాయం 1వ వచనం నుండి, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజావసము మీద రాజు కూర్చొనుండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉంట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదని ఆమెతో చెప్పగా. దేవుడి మాటలను దీవించునుగాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడువైన దేవానికి స్తోత్రముడు తండ్రి. ఓ ప్రభు అయిన దేవా, ఈ రోజున మరొకసారి నీ సన్నిధికి ఇలాగూ వచ్చుటకు నువ్విచ్చిన ఈ సమయం కొరకే వందనాలు. ప్రపంచమంతా మరణముతో నిండిపోయి ఉన్నది. యుద్ధముల ద్వారా, కరువుల ద్వారా, ఇప్పుడు వచ్చిన మహమ్మారి, భౌగోళికమైన మహమ్మారి కరోనా వైరస్ కోవిడ్-19 ద్వారా మొత్తము అశాంతితో, మరణముతో ఎక్కడ చూసినా ఆ వార్తలే మాకు వినబడుతున్నాయి. ప్రభువా, ఇవేవి మమ్మల్ని నిరుత్సాహపరచవు, ఇవేవి మమ్మల్ని భయపెట్టవు, ఇవేవి మమ్మల్ని బలహీనపరచవు. ఎందుకంటే మేము ఇప్పుడు ఆ 4వ ముద్ర కింద, 6వ ముద్ర కింద మేము లేము. కానీ మాకిప్పుడు ప్రకటన 10లో ఉన్న 7వ ముద్ర కింద మేము ఉన్నాం దేవా. ఎస్తేరు వలె మేము ఇప్పుడు 7వ ముద్ర కింద ఉన్నాము. మరణ శాసనము, రాజాజ్ఞ వచ్చినా కూడా ఆమె ఇదిగో ప్రభువా 7వ ముద్ర కింద ఉన్నది. ఇప్పుడు ఆమె నిశ్చయముగా ఇప్పుడు మేము అదే విధముగా ఉన్నాం. ఈ రోజున నువ్వు మమ్మల్ని భద్రపరుస్తావని మాకు తెలుసు. నువ్వు మాకు ప్రభు రక్షణ ఇస్తావని మాకు తెలుసు. సంపూర్ణంగా మేము ఇప్పుడు నీ పైన ఆనుకుంటున్నాం దేవా, ఆధారపడుతున్నాం ప్రభువా. మరి ఈ రోజున నీ వాక్యములో నుండి మాతో మాట్లాడము తండ్రి. నీ పిల్లలకు ఈ వర్తమానం స్పష్టంగా అర్థమవునట్లు అభిషేకించు ప్రభు అయిన దేవా. మేమున్న ఈ సమయము, ఈ తరుణమును మేము ఈ కాలపు వర్తమానంలో నుండి చూచే కృపను మాకు దయచేయి. ఈ గడియ వర్తమానము, ఈ కాలపు వర్తమానము ఈ కాలముల గురించే మాట్లాడుతున్నది. మేము దాన్ని చూచే కృపను మాకు ఇవ్వు దేవా. బైబిల్ అంతయు ప్రభువా మా కాలం గురించే మాట్లాడుతున్నది. ఆ ప్రవచనాలన్నీ మా కాలం గురించే ప్రవచించబడ్డాయి. అవి ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయి మా కళ్ళ ముందు. అనేక లేఖనాలు మా కళ్ళ ముందు నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రభు అయిన దేవా, వాటన్నిటిని చూడగలిగిన కృపను, జ్ఞానమును, మేధస్సును మాకు దయచే దేవా. ఎందుకంటే ఆ తలరాయి దిగి రావడం అంటే ఆ మేధస్సు దిగి రావడం. ఇప్పుడు ఆ మేధస్సును మేము ఇప్పుడు పొందుకుంటున్నాము. మరియు ఆ గ్రంథమును మేము ఇప్పుడు తినుచున్నాము. ఆ గ్రంథమును మేము తినడం వలన మరలా ప్రవచించగలుగుతున్నాం ప్రభువా. యేసయ్య రాజులను గూర్చియు మరియు రాజ్యములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడే వారి గూర్చియు, ప్రజలను గూర్చియు ప్రభువా ప్రవచించగలగడానికి కారణం మేము ఆ గ్రంథాన్ని తినడం ప్రభువా. ప్రభువా, ఇవి ప్రసంగములు కావివి, ఇవి ఖచ్చితంగా ప్రవచనాలై ఉన్నవి. మేమిప్పుడు ప్రభువా ప్రసంగాలు వింటలేం. మేమిప్పుడు ప్రవచనాలు వింటా ఉన్నాం. ఇవన్నీ ప్రవచనాలై ఉన్నాయి ప్రభువా. వీటిని గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయి. ఖచ్చితంగా నీ పిల్లలు దీన్ని పట్టుకొందురు గాక. ఈ విషయాలు నీ వధువు కోసమే నువ్వు స్పష్టీకరణ చేసి చెప్తున్నావు ప్రభువా. వధువు కోసమే వీటిని తెరుస్తున్నావు ప్రభువా. ఇంకెవరి కోసం కాదు, నీ పెళ్లి కుమార్తె కోసమే. అందుకే వీటిని పట్టుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, రాత్రి దేవుడి యొక్క వాక్యమును జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతున్నాను. ఇంకొక లేఖనం కూడా నేను చదవగోరుతున్నాను. దానియేలు గ్రంథంలో ఇంకో 2 లేఖనాలు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో
1వ వచనం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులకును, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరికీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠతకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించింది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్దవీణ, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడుచున్నప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తతక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్దవీణ, వీణే, సింఫోనియా, విపంచక, సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండములు చెప్పి, గమనించారా మీరు? టార్గెట్ ఎవరు ఇప్పుడు? వినబడతలేదు నాకు. టార్గెట్ ఎవరు ఇప్పుడు? దీనికా యూదులు. అప్పుడు యూదులు అయితే ఇప్పుడు ఎవరు? ఎందుకంటే భౌతికమైన ఇజ్రాయెలు ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్కి సాదృశ్యంగా ఉన్నది. అవునంటారా? లక్ష్యము దీని వెనకాల ఈ ప్రతిమను తయారు చేసి అందరూ దానికి సాగిలపడాలి, అందరూ దానికి వంగాలి, దానికి మొక్కాలి, ఆ వ్యవస్థలో అందరూ చేరాలి, ఆ ఆర్గనైజేషన్లో ఆ సంఘ శాఖలో అందరూ చేరాలి, దాని నియమాలు పాటించాలి. అది చట్టం, అది చట్టం. ఆ చట్టాన్ని ఎవరు దాటితే వారు చట్ట విద్రోహులు, వాళ్ళు టెర్రరిస్టులు. వింటున్నారా? వాళ్ళని శిక్షించడానికి అధికారం ఉన్నది. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు ఆ సమయంలో అంటే యూదులు. ఓకే, ఆ సమయమందు కల్దీయులు అంటే ఎవరో తెలుసుగా? బబులోనీలు. మరి ఇప్పుడు బబులోని ఎవరో తెలుసుగా? పోపు రోమ్. ఆ సమయంలో కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరుతో ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక, రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. కట్టడ, గమనించారా? ఇట్స్ ఎ లా. అది ఇప్పుడు చట్టమైంది. అది ఇప్పుడు అదేదో ఒక మాట కాదు, చేస్తే చేయని లేకపోతే లేదు కాదు, ఇప్పుడు చట్టము. ఆ చట్టానికి విరోధంగా ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ శిక్ష వేయబడుతుంది. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఎస్తేరు యొక్క పుస్తకంలో మనం చూస్తున్నది ఏంటిదంటే కట్టడం తయారు చేశారు. హామాను ఏం చేశాడు? హామాను రాజు యొద్దకు వెళ్ళి ఒక చట్టాన్ని యూదులకు వ్యతిరేకంగా తయారు చేయించాడు. మొర్దెకాయ్, ఎస్తేరు మరియు ఎస్తేరు ప్రజలై ఉన్న ఇజ్రాయేలు యూదులకు వ్యతిరేకముగా. అవునా? ఆ చట్టం ఏంటిదంటే సంహరణ, పూర్తిగా హతం చేయడం. మరి ప్రవక్త ఏమని చెప్పాడు? హామాను పైన పనిచేస్తున్న ఆత్మ, అది అమెరికా ఆత్మ అని మనం చదివినామా లేదా? బుర్రల పండుగలో చెప్పాడా లేదా? మరి అంతేకాదు, ఆ రోజున హిట్లర్, ముసలోని, స్టాలిన్, యాక్మెన్ పైన పనిచేసిన ఆత్మ కూడా అది రోమ్ ఆత్మ ఉన్నది. అది ఆ రోమ్ ఆత్మ ఏం చేసింది? ఆ రోమ్ ఆత్మ
ఏం చేసింది అది 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 ఆ హతమును చేయనట్లుగా, ఆ సంహారాన్ని తీసుకురావనట్లుగా, యూదులకు హోలోకాస్ట్లో మొత్తం యూదులు అనేవారే లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నించారా లేదా? అక్కడ వినబడతలేదు నాకు. అదే ఆత్మ ఇప్పుడు మరలా విడుదలైందని ప్రవక్త బుర్రల పండుగలో చెప్పాడా లేదా? పోయిన వారం నేను చదివించాను కదా. ఇప్పుడు వధువుపైకి విడుదలైంది. ఇప్పుడు అది వధువు పైన హతము తీసుకురావడానికి, ఈ కాలంలో ఉన్న వధువుకి వాళ్ళు సాదృశ్యం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో ఇప్పుడు వధువు పైకి ఆ మత సంబంధమైన ఆత్మ విడుదలైంది. ఇప్పుడు వధువు పైకి ఆ మూడు శక్తులు ఒకటయ్యాయి. ఏంటంటే మత శక్తి, రాజకీయ శక్తి, దయ్యపు శక్తి, ఇవన్నీ ఒకటై ఏం చేస్తున్నాయంటే వధువునే టార్గెట్గా చేసుకొని, వధువునే లక్ష్యంగా చేసుకొని వధువు పైకి అది తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైతే ఆమేన్ చెప్పండి. అయితే మీరు గమనించండి, ఇప్పుడు నేను ఏం చూపించడానికి ప్రయత్నిస్తున్నానంటే బైబుల్ నిండా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ టార్గెట్, ఇక్కడ లక్ష్యం ఎవరంటే యూదులు. లక్ష్యం ఎవరంటే ఆ ప్రతిమ తయారు చేయడానికి, ఆ ప్రతిమను మొక్కేటట్లు చేయడానికి, దానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికి, అదంతా కూడా ఎవరు 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 లక్ష్యంగా, ఎవరు గురిగా ఉన్నారంటే సాతాను యొక్క మనసులో అప్పుడు ఆ సమయంలో ఉన్న యూదులు. ఆమేన్. ఇప్పుడు పెద్ద సంహరణ తీసుకురావడానికి వాడు ప్లాన్ చేశాడు అక్కడ. ఏంటంటే ఎవరు ఆ ప్రతిమకు మొక్కరో, ఎవరు ఆ ప్రతిమకు సాగిల పడరో, ఆ సంగీత వాయిద్యాలు వినబడుతూ ఉండగా, మీకు తెలుసు కదా అపవాది పరలోకములో వాడు కోయర్ లీడర్. వాడు ఎంతమందికి తెలుసు? వాని లోపట్నే దేవుడు మొత్తము ఆ సంగీత వాయిద్యాలన్నీ కూడా పెట్టి ఉన్నాడని చెప్పాడు. మరి వాడు తన యొక్క రెక్కలను ఆడిస్తే చాలు ఆ సంగీతం అంతా ఆ బయటకు వచ్చేది అది. అవునా? ఇప్పుడు 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 వాడు ఏం చేస్తున్నాడు? సేమ్ పరలోకము నమూనాను ఇప్పుడు భూమిపైకి తీసుకొచ్చి పెట్టాడు వాడు రాజ్యంలా. మరి మీరు గమనిస్తే ఆ ప్రతిమ ఒక పరిశుద్ధుని యొక్క ప్రతిమ, ఆ పరిశుద్ధుని యొక్క రూపము ప్రతిమ ఎవరిది? అది దానియేలుది. అది ఎందుకంటే దానియేలులో ఆ పరిశుద్ధ ఆ దేవతలో ఒక ఆత్మ ఉన్నదని, మరి దానియేలులో ఆ దేవతలో ఒక ఆత్మ ఉన్నదని ఇంతకుముందే నెబుకద్నెజర్ చెప్పాడు. వింటున్నారా? ఆ ప్రతిమ దానియేలుదని మరి 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 ఇంతకుముందే చెప్పాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి 2వ అధ్యాయం 47వ వచనంలో అంటాడు, దానియేలుతో అంటాడు. 46వ వచనం, 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. మరి రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నువ్వు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఓ, మన కాలంలో కూడా ఒక దానియేలు ఉన్నాడా? మర్మములను బయలుపరిచే అంత్యకాలపు దానియేలు. ఆయన ఈ కాల ప్రవక్త విలియం బ్రానమ్. ఆ మర్మములను అర్థం చేసుకునే అంత్యకాలపు దానియేలులు వారే వధువై ఉన్నారు. దానియేలులకు మాత్రమే అర్థమవుతుంది దేవుడి మర్మం అంతా. దానియేలులకు మాత్రమే అర్థమవుతుంది. అంత్యకాలంలో దానియేలులకు మాత్రమే ఈ మర్మములన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఒక అన్య రాజుకు అర్థమైంది దేవుడు, ఈ దానియేలు దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడని. కానీ ఈరోజు ఎంటెమెస్లో వాళ్ళకి అర్థం కావట్లే. మర్మరాలు మనకు అక్కర్లేదు, మనకు 7 ముద్రలు అక్కర్లేదు, 7 ఉరుములు మనకు అక్కర్లేదు, మనకు అవన్నీ అక్కర్లేదు అని బోధిస్తూ ఉన్నారు. దానికి చాలామంది ఆమె నలలి అవునవునవునవునని బతుకుతాను. ఉంటుంది, కరోనా వైరస్ మీకోసమే ఉన్నది. మీకు 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 రాబోయే ఆ యొక్క చట్టము మిమ్మల్ని ఏం చేయబోతుందో చూడండి. ఎందుకంటే మర్మము తెలవకుండా దేవుని యొక్క చిత్తము తెలియదు నీకు. ఏదైనా సరే దేవుని చిత్తము మర్మముగా ఉంటుంది. మరి మర్మము తెరబడినప్పుడు ఏం తెలుస్తుంది అంటే దేవుని చిత్తం నీ పట్ల ఏంటిదో నీకు అర్థమవుతుంది అక్కడ. హల్లెలూయా. ఒక అన్య రాజుకు అర్థమైంది మర్మము, దానియేలు దేవుడు మర్మములను బయలుపరుస్తాడని. కానీ ఈరోజు కొంతమంది ఎంటెమెస్ఎస్ పాస్టర్లకు అర్థం కావట్లేదు, కొంతమంది ఎంటెమెస్ఎస్ సేవకులకు అర్థం కావట్లేదు, కొంతమంది విశ్వాసులకు అర్థం కావట్లేదు. ఈ మర్మములు మనకు అక్కర్లేదు. మా పాస్టర్ గారు అన్నాడు అతిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని. అసలు నీకు ఏం తెలియదురా అని నేను అంటాను. అతిగా తెలుసుడేంటి? మనం 7 ముద్రలు తెలుసుకున్నంత మాత్రం మనకు అతిగా తెలిసిపోయిందా? ఇంకెంతున్నది? సముద్రం ఉంది అక్కడ.
చూడండి, ఇప్పుడు మనం మెసేజ్లు కొన్ని సంవత్సరాల నుండి వినుకుంటూ వస్తున్నాం, రిపీట్ అవుతున్నాయి వర్తమానాలు, చెప్పినవి మళ్ళీ చెప్తున్నామా? కొత్త కొత్త విషయాలు దాంట్లో నుండి బయటికి వెళ్తూ ఉన్నాయి. ఎందుకో ఇంకా ఉన్నాయి. అది నీటి ఊట. అది వాక్యం ఏంటిది? నీటి ఊట. ఆ ఊటలో నుండి అది ఊరుతూనే ఉంటుంది. అది బండలో నుండి నిత్యము ఊరేడు నీరది. బండలో నుండి నిత్యము ఊరేడు నీరది. మనం ఎంత తెలుసుకున్నా అది ఇంకా తక్కువనే. అది ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. సమయంను బట్టి, సందర్భమును బట్టి, పరిస్థితిని బట్టి, ఆ సమయానికి అభిషేకం వచ్చి ఇంకా దేవుడు మనకి ఇవి తెరుస్తూ ఉంటాడు. ఆయన, నేను 25 సంవత్సరాల నుండి ఈ సేవలో ఉన్నాను. దేవుడు ఏ విధంగా ఆయన పని చేసుకుంటూ వస్తున్నాడో నేను చూస్తూ ఉన్నా. నేను సమయమును బట్టి ఆయన పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు, కాలమును బట్టి ఆయన పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రవచనాలు నెరవేర్పు జరిగే సమయానికి వచ్చినప్పుడు ఏ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నదో ఆ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి కావలసిన అభిషేకాన్ని దేవుడు అప్పుడున్న వధువుకి కుమ్మరించి, ఆ తర్వాత ఆ లేఖనాలను తెరిచి, ఆ మర్మాన్ని తెరిచి వాళ్ళకి అర్థమైనట్లు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఇవన్నీ మనకు ఎందుకు తెరవబడుతున్నాయి? ఇప్పుడు కూడా మనకు ఎందుకు ఇవన్నీ బయలుపరచబడుతున్నాయి? ఎందుకంటే ఈ లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి కాబట్టి, మన కళ్ళ ఎదుట ఈ లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి కాబట్టి, వాటిని చూడడానికే దేవుడు మన కళ్ళకు కాటుకానే ప్రత్యక్షతనిచ్చి, ఆ ప్రత్యక్షత ద్వారా దేవుడు దీన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఈ మధ్యలో ఒక ఎంటైమెసెస్ పాస్టర్ ఇలా అన్నాడని మన విశ్వాస్ చెప్పాడు. ఏమన్నాడట అంటే, లూసిఫర్ కూడా ఈ విధంగానే మార్క్ పాస్టర్ లాగా నాకంతా తెలుసు, మీకేం తెలియదు, నాకంతా తెలుసు అని గర్వపడ్డాడు. లూసిఫర్ కూడా ఇట్లనే ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షత పొందుకొని గర్వపడి దేవుడికి విరోధి అయ్యాడు, పడిపోయాడు. దేవుడు ఒక తన్నుడు దంతే పోయి పాతాళంలో పడ్డాడు. మార్క్ పాస్టర్ని కూడా ఆ విధంగానే చేయబోతున్నాడు, మేము దానికోసం ఎదురు చూస్తున్నాం అని అన్నాడట. అసలు వీడికి ప్రత్యక్షత అంటే అర్థం తెలుసా? ముందు వీడికి లూసిఫర్కి ప్రత్యక్షత ఉంటే వాడు దేవుని కుమారుడు అయ్యేవాడు. వాడు కూడా మిఖాయేల్ లాగా ఆయన పక్కన ఉండేవాడు. మిఖాయేలుకు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఉంది, గాబ్రియేలుకు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఉంది. ప్రత్యక్షతనే తేడా. ఎవరు దేవునికి విరోధులంటే, ప్రత్యక్షత లేనివాడు దేవునికి విరోధి, ప్రత్యక్షత ఉన్నవాడు దేవుని పిల్లలై ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఫిలిప్పీదైన కైసర్ ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని అడిగాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అడిగాడు? మీరు గమనించారా? ఆ సడన్ ప్లేస్, ఆ స్థలానికి వచ్చినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఒక రెవల్యూషన్ రావాలి. ఇప్పుడు ఒక ప్రత్యక్షత రావాలి. అది ఎవరి ద్వారా రావాలంటే పేతురు ద్వారా రావాలి. అందుకే ఆయన అక్కడికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని వచ్చినారు అని అన్నప్పుడు ఎవ్వరికి సరిగ్గా ఆయన ఎవరో అర్థం కాలేదు. అందుకే ఆయనను కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది బాప్తిస్మం యోహాను అన్నారు, కొందరు ప్రవక్తలు ఎవరో ఒకరు అన్నారు. కానీ ఆయన మెస్సీయ సంగతి ఎవరు గుర్తించలేరు. అవునా? కానీ అప్పుడు ఆయన అన్నాడు, అయితే మీరేమనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ పేతురులోనికి వచ్చి, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు ఆయన. అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవై ఉన్నావు. ఈ సంగతి నీకు రక్త మాంసములు బయలుపరచలేదు. బయలుపాటు అనేది రక్త మాంసముల ద్వారా రాదు. బయలుపాటు అనేది థియాలజీ కాలేజీల ద్వారా రాదు. బయలుపాటు అనేది సెమినరీల ద్వారా రాదు. బయలుపాటు అనేది సంఘ శాఖల ద్వారా కానీ, బోధల ద్వారా కానీ రాదు. బయలుపాటు అనేది నా తండ్రి ఆత్మ నీకు ఈ సంగతి బయలుపరిచాడని చెప్పినట్టుగా, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి దాన్ని బయలుపరచాలి. పరిశుద్ధాత్మ వ్యక్తికి దాన్ని బయలుపరిచినప్పుడే ఆ వ్యక్తికి ఆ విషయాలు అర్థమవుతాయి. మరి ఆ పరిశుద్ధాత్మ అందరికి బయలుపరుస్తాడా? బయలుపాటు అందరికి వస్తుందా? బయలుపాటు ఏర్పాటులో ఉన్న వాళ్ళకి వస్తుంది. బయలుపాటు ఎన్నికలో ఉన్న వారికి వస్తుంది. బయలుపాటు ఆయన మనసులో ఆయన ఎవరినైతే ముందుగా ఎరిగున్నాడో, ఎవరి కొరకు అయితే ఆయన రక్తము కార్చాడో గొర్రెపిల్లగా, ఎవరి పేర్లు అయితే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఎవరినైతే హక్కుదారుడిగా మొత్తం సృష్టికి, మొత్తం ఆయన సృజించిన సృష్టికి వారసులుగా, హక్కుదారులుగా, దత్తపుత్రులుగా చేశాడో వాళ్ళకు వస్తుంది బయలుపాటు. లూసిఫర్ గట బయలుపాటు వచ్చిందట. ఆ బయలుపాటు అధికమైపోయిందట. అందుకోసమే దేవుడు తన్నిండట.
అసలు వీడు లూసిఫర్ కొడుకు నాకు అర్థమైంది. వీడు లూసిఫర్ కుమారుడు వీడు. ఎందుకంటే లూసిఫర్కి బయలుపాటు వస్తే అప్పుడు ఈ బండ మీద నా సంగమును కట్టుతును, పాతాళలోక ద్వారములు సైతము దాని ఎదుట నిలవనేరదన్నాడు. అన్నాడా లేదా? బండ అనగా ప్రత్యక్షత అన్నాడు ప్రవక్త. ప్రత్యక్షత పైన ఏంటి ఆ ప్రత్యక్షత? యేసు ఎవరు అనే ప్రత్యక్షత. యేసు ఎవరన్న సంగతి లూసిఫర్ తెలియదు. తెలుసా వాడికి? చెప్పండి నాకు. వాడికి తెలిస్తే వాడెందుకు విరోధం అవుతాడండి? వాడెందుకు విరోధం అవుతాడు? యేసు ఎవరో తెలిస్తే వాడికి తెలియదు. వాడికి యేసు ఎవరనే ఆ ప్రత్యక్షత పైన తన వధువుని కడతానన్నాడు, తన సంఘాన్ని కడతానన్నాడు, పాతాళలోక ద్వారములు కూడా దాని ఎదుట నిలవనేరన్నాడు. అన్నాడా లేదా? మరణము కూడా దాని ఎదుట నిలబడదన్నాడు. ప్రత్యక్షత పైన కట్టబడిన సంఘం ఎదురు చూస్తున్నాడట. చూడమను, నేను వెళ్ళిపోతాను, ఇంకా చూడమను. నేను ఇలానే అన్నా, ఈ దినములలో ఒక దినమున నేను భూమి పైన అదృశ్యం అయిపోతా. చెప్పుకోమను చర్చిలా, మార్ బ్రదర్ని దేవుడు తన్నిండి ఎక్కడో పడ్డాడని. నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను నా డైమెన్షన్స్ ఈ 3 పరిమాణాలను దాటుకొని నేను 7వ పరిమాణానికి వెళ్ళిపోతాను. నేను దేవుని యొక్క పరిశుద్ధులతో కలిసి నేను ఆ విందులో నేను పాల్గొనబోతున్నాను. నేను ఆ గొర్రెపిల్ల వివాహ విందులో ఆయన భార్యగా నేను పాల్గొనబోతున్నాను. వీడు మాత్రం ఇక్కడ ఎప్పుడు పడిపోతాడా మార్ బ్రదర్, ఎప్పుడు పడిపోతాడా మార్ బ్రదర్, ఎప్పుడు పడిపోతాడా మార్ బ్రదర్, ఎప్పుడు పడిపోతా మార్ బ్రదర్ అని చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటాడు వీడు. ఎలాంటి బోధలు చేస్తున్నారు ఈరోజు విశ్వాసులను మోసపరచడానికి. ఇంకోటి అంటాడు, అతిగా తెలవాల్సిన అవసరం లేదు, మనం సౌమ్యంగా ఉంటే చాలు, మనం తగ్గించుకొని ఉంటే చాలు. అసలు నీకు విషయం తెలుసా? అతిగా తెలవడం అంటే మరి యేసు ప్రభుకు అతిగా తెలుసు, మరి అంటే ఆయనకు తగ్గింపు లేదా? సొలొమోనుకు అతిగా తెలుసు, మరి ఆయనకు తగ్గింపు లేదా? దానియేలుకు అతిగా తెలుసు, ఆయనకు తగ్గింపు లేదా? విలియం బ్రెన్హామ్కి అతిగా తెలుసు, ఆయనకు తగ్గింపు లేదా? వీళ్ళందరికీ తగ్గింపు లేదా? నీకే ఉన్నదా? ఏం తెలియనోడికి అంటే ఏం తెలియకపోతే తగ్గింపు ఉంటుంది, అన్నీ తెలిస్తే తగ్గింపు లేదా? ఎంత భయంకరమైన బోధలు ఇవి. ఎండ్ టైం మెసేజ్లో ఎవడో డినామినేషన్ బోధించాడంటే నేను అసలు లెక్క కూడా చేయను నేను. ఎందుకంటే వాడు ఆల్రెడీ మృగం యొక్క గుర్తు కింద ఉన్నాడు వాడు. అవునా కాదా? ఆల్రెడీ వాళ్ళు మృగం యొక్క గుర్తు కింద ఉన్నారు. వాళ్ళు తెలియకనే వాళ్ళు మృగం యొక్క గుర్తును పొందుకున్నారు ఆల్రెడీ. వాడు ఏం మాట్లాడుతున్నా మనకు లెక్క కాదు. కానీ ఎంటెమెస్లో ఉండి అదిగో మోషేను ఎదిరించిన కోరావు, దాతాను, అభిరాములు ఎలా ఉన్నారో అలాంటి వాళ్ళు కొంతమంది ఇందులో బయలుదేరి ప్రవక్త వర్తమానాలను చదవకుండా, ధ్యానించకుండా, లోతర విషయాలు తెలుసుకోకుండా, మర్మములను చెప్పకుండా, ప్రకటన 10:7 వచనం ప్రకారముగా 7వ దూత పరిచర్యనే, విలియం బ్రెన్హామ్ యొక్క పరిచర్యనే మర్మములు బయలుపరిచే పరిచర్య ఉన్నది. అది అసలు మర్మములు అక్కర్లేదని బోధించే ఇలాంటి అబద్ధ బోధకులకు, ఇలాంటి వాళ్ళకు నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే. ఇలాంటి వాళ్ళను ఖండించాల్సిందే. ఎందుకంటే వధువును మోసపరచడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడం వారు ప్రయత్నిస్తాడని మత్తయి సువార్త 24:24 వీళ్ళ గురించే చెప్పబడుతున్నది. జాగ్రత్త. లేఖనం ఏం చెప్తుందో జాగ్రత్త, వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్త. లేఖనము వాక్యం చెప్తున్న దాన్ని మనం గమనించాలి, ప్రవక్త చెప్పిన దాన్ని మనం గమనించాలి. ఈ రోజున కొంతమంది బోధలు పాపం విశ్వాసులను గుడ్డితనాన్ని కలిగిస్తున్నాయి. వాళ్ళు చెప్పే బోధలు ఎందుకు? వాళ్ళ కడుపు కోసం వాళ్ళు బోధిస్తున్నారు. వాడు కడుపు కోసం వాళ్ళు బ్రతుకుతున్నాడు. పౌలు గారు చెప్పినట్టు వాని కడిపే వాని దేవుడు. కానీ అలాంటి వారు చివరికి ఏమయ్యారట? తమను తాము పొడుచుకొని చచ్చిపోయారు. కొందరు సిలువేసు, కొందరు చెట్టుకు వేలాడి చచ్చిపోయారు. అవునా లేదా? లేఖనం చెప్తుందా లేదా విషయము? డబ్బు కోసం పోయిన యూదా ఇస్కరియోతు ఏమయ్యాడు? చెట్టుకు వేలాడి కింద పడి నడుముకు చీరి పేగులను బయటకు వచ్చి చచ్చిపోయాడా లేదా? వినబడతలేదు నాకు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఇలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ కాలంలో వధువు యొక్క పరిచర్య ఉన్నది. 7వ దూత మర్మములను బోధించాడు. ఇప్పుడు ఆ 7వ దూత యొక్క మర్మములను 5 రకాల పరిచర్యలో ఉన్న నిజమైన సేవకులు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఆ మర్మములను తీసుకొని వధువుకి ఆహారముగా అందిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది స్టోర్డ్ ఫుడ్, దాచబడిన ఆహారం. ఇది దేవుడు ప్రవక్తతో చెప్పాడు, ఇది దాచిపెట్టుము, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇది అవసరమై ఉంటుంది అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా ఆయన చేశాడు. ఇప్పుడు ఆ ఆహారాన్ని 5 రకాల పరిచర్య వాళ్ళు తీసుకొని దాన్ని వధువుకి అందిస్తా ఉన్నారు ఈ రోజున. ఇంకొందరు విలియం బ్రెన్హామ్ గారి వర్తమానాలు చదివితే మీకు అర్థం కాదు, ప్రవక్త వర్తమానాలు చదివితే మీకు అర్థం కాదు, మీరు ఆయన వర్తమానాలు చదవాల్సిన అవసరం లేదు,
పాస్టర్ చెప్తాడు మీకు ఆ వర్తమానాలు. పాస్టర్ చెప్పింది వినండి. ఎంత అబద్ధాలు! పాస్టర్ చెప్తాడా? పాస్టర్ చెప్పే స్వరము ఒరిజినల్దో కాదు ఎలా తెలవాలా? పాస్టర్ చెప్పే స్వరము అది 7వ దూత స్వరము కాదు ఎలా తెలవాలి? 7వ దూత స్వరము ఉంటేనే కదా పాస్టర్ చెప్పే స్వరము కూడా 7వ దూతదే అని తెలవడానికి. ఇలాంటి అబద్ధ బోధకులు ఈ చివరి కాలంలో లేచారు. లాక్డౌన్లో వీళ్ళు మారతారు అనుకున్నా, ప్రవచనాలు నేర్పు జరుగుతుంటే మారక ఇంకా నేను పడిపోవడానికి ఎదురు చూస్తున్నానని చెప్తున్నారట. పిచ్చోడు, నా పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. జీవగ్రంథంలో కాదు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో. గొర్రెపిల్ల సెక్షన్లో, ఆ జీవగ్రంథంలో గొర్రెపిల్ల సెక్షన్ ఉంది. ఆ గొర్రెపిల్ల భాగంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో వాళ్ళు ఎన్నడూ పడిపోరని ప్రవక్త చెప్పి ఉన్నాడు. అందుకే ఈ చివరి కాలంలో మత్తయి 24:24 ప్రకారముగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడం వాడు ప్రయత్నిస్తాడు. కానీ ప్రవక్త ఉన్నాడు, థస్ సేడ్ ద హోలీ గోస్ట్, ఈ కాలంలో పరిశుద్ధాత్మలాగు సెలవిస్తున్నాడు, ఈ వధువు మోసపోదు, ఈ వధువు పడిపోదు, ఈ వధువు ఖచ్చితంగా ఆయన సింహాసనం పైన కూర్చొని ఆయనతో పాటు పరిపాలించబోతున్నారు. నేను ఆ వధువులో భాగమై ఉన్నాను. నేను పడిపోతానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను, కృప ఏంటిదో తెలుసా? నువ్వు పడిపోదామన్నా పడిపోనివ్వండి. నువ్వు పడిపోదామని అనుకున్నా కూడా పడిపోనియదు కృప. ఎందుకు? నీ పేరు అక్కడ రాయబడి ఉంది కనుక. నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. నీ పేరు ఆయన 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 అరచేతిలో రాయబడి ఉన్నది. నీ పేరు ఆయన తొడపైన రాయబడి ఉన్నది. నీ పేరు ఆయన మనసులో రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నిన్న మర్చిపోలేడు ఆయన, నిన్న వదిలిపెట్టలేడు ఆయన, నిన్ను మర్చిపోలేడు, నిన్న వదిలిపెట్టలేడు. ఎందుకంటే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు అక్కడ. కాబట్టి ఆయన ఏ పరిస్థితిలో కూడా నిన్ను పడనివ్వడు ఆయన. నువ్వు పడిపోదామన్నా పడనివ్వనదే కృపై ఉన్నది. నువ్వు జారిపోదామన్న లోకంలోనికి జారిపోకుండా కాపాడేదే కృపై ఉన్నది. నువ్వు పారిపోదామన్నా పారిపోకుండా ఆపేదే కృపై ఉన్నది. దావీదు కీర్తనలో చెప్పలేదా, నీ సన్నిధి నుండి నేను పారిపోటకు ఆకాశమునకు ఎగిరిపోదునా, అక్కడును నీవున్నావు. పాతాళములోనికి వెళ్ళి జొచ్చినను అక్కడును నీ హస్తమున్నది. సముద్ర అడుభాగంలోకి వెళ్ళినను అక్కడును నీ యొక్క హస్తము నన్ను నడిపిస్తా అంటున్నాడా లేదా? సో దెర్ ఇస్ నో సచ్ ప్లేస్. ఒక స్థలం, ఎలాంటి స్థలము లేదు వధువుకి ఇక పారిపోయే స్థలము ఆయనలో ఉండడం తప్ప. ఈరోజు నువ్వు ఆయనలో ఉండడానికే ఏర్పరచబడ్డావు, ఆయనలో ఉండడానికే నువ్వు ఎన్నుకోబడ్డావు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నావు, నువ్వు ఆయనను ఏర్పరచుకోలే. నువ్వెలా ఉండాలో నీ జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు నీకు లేదు. ఒకవేళ అలా ప్రయత్నించినా జరగనియడు ఆయన, అలా చేద్దామనుకున్నా జరగనివ్వడు ఆయన. అనుకున్నాడు పారిపోదామని దేవుని సన్నిధి నుండి, ప్రభు సన్నిధి నుండి. ఎవరైనా యోనా పారిపోయాడా? చెప్పండి నాకు. ఓడలో ఆయన సన్నిధి లేదా? ఆ ఓడ చుట్టూ ఆయన సన్నిధి లేదా? ఆ సముద్రంలో ఆయన సన్నిధి లేదా? సముద్రంలోనికి పడవేయబడిన ఓడలో నుండి సముద్రం పడవేయబడినప్పుడు ఆ చేప గడుపులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సన్నిధి లేదా? వినబడతలేదు నాకు. పారిపోవాలని చేసిన ఆ ప్రయత్నము విఫలమైందా లేదా? అనుకున్నాడు మోషే పారిపోదామని మిద్యారారణ్యంలోకి. నాకు ఈ సేవద్దు, ఇదంతా ఏమొద్దు, ఎందుకు ఈ తలనొప్పి అంతా, వీళ్ళ బాధ లేదో వీళ్ళు పడని అని చెప్పేసి పారిపోయాడు ప్రాణభయంతో. అవునా? వెళ్ళి అక్కడ చక్కగా ఇత్రో అనే ఆయన యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, సిపోరాను చేసుకున్నాడా? మరి ఆ మామకున్న మందను చక్కగా కాసుకుంటూ కొడుకును కూడా కన్నాడు, గెర్షోముని. అవునా? కానీ దేవుడు ఊరుకున్నాడా? పారిపోతే ఊరుకున్నాడా? పారిపోలే. అక్కడ కూడా ఆయన దిగొచ్చాడు. ఆయన ఆ పొదలోనికి, ఆ సినాయి పర్వతము పైన ఆ పొదలోనికి అగ్నిగా దిగొచ్చాడు ఆయన. అక్కడికి కూడా నువ్వు పారిపోదామన్నా పారిపోనివ్వడు, నువ్వు పడిపోదామన్నా పడిపోనివ్వడు, నువ్వు వెనుక జారిపోదామన్నా జారిపోనివ్వడు. అదే అద్భుతమైన కృప. నేను యుద్ధం చేయను ప్రభు అంటే ఇంకా సంతోషపడి చెయ్యొద్దనే నేను చెప్తానురా, నేను చేస్తాను నీ పక్షమున అని చెప్పి, నీ పక్షమున ఆయన యుద్ధం చేసి విజయోత్సవంతో నిన్ను ఊరేగిస్తాడు ఆయన. కృపావర్తమానంలో ప్రవక్త అదే చెప్తా ఉన్నాడు. నువ్వు కాదు యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాది. యుద్ధం యెహోవా చేసి నీ పక్షమున ఆయన చేసి విజయోత్సవంతో ఆయన ఊరేగాడు, నిన్ను ఊరేగిస్తాడు ఆయన.
దట్ ఈస్ ద గ్రేస్. మార్పాస్టర్ పడిపోతాడు, బాగా ఆయనకే అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నాడు. నేను ఎక్కడైనా ఏ వర్తమానంలో అయినా నాకే తెలుసు అని ఎక్కడైనా మాట వాడినా నేను? వధువుకు తెలుసు అని చెప్పిన. అది కూడా ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పాడు. వధువుకి తెలుస్తుంది ఇవన్నీ, వధువుకి మాత్రమే అర్థమవుతాయి, వధువుకు మాత్రమే క్రీస్తు మనసు కుమరించబడుతున్నది, వధువుకు మాత్రమే క్రీస్తు ఆలోచనలు ఆమె లోపలికి రవాణా చేయబడుతున్నది. క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతా ఇప్పుడు వధువులో కుమరించుకుని. ఇవన్నీ ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ప్రవక్త చెప్పాడు, ఈ కాల ప్రవక్త. ఆ మాటలనే నేను తిరిగి చెప్తా ఉన్నాను. నువ్వు వధువు అయితే నువ్వు కూడా సంతోషపడు, అమ్మయ్య దేవుడు నాకు కూడా తెరిచాడని. ఆయనకొక్కడికే తెలుసు అని చెప్పుకుంటున్నాడు, మాకు తెలియదని చెప్తున్నాడు. చూసినావా లూసిఫర్ ఎలాగైతే గర్వపడ్డాడో ప్రత్యక్షత వచ్చిందని, అలా ఈయన కూడా. అసలు ప్రత్యక్షత వస్తే దీనత్వం వస్తుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? ప్రత్యక్షత వస్తే దీనత్వం వస్తుంది. దీనులుగా మారతారు వాళ్ళు, గర్వపడరు వాళ్ళు. అందుకే ముద్రలు బోధించే ముందు ఫస్ట్ మెసేజ్ ఏం బోధించాడు? దేవుడు సామాన్యతలో దాగుండి ఆ తర్వాత ఆయన దానిలో నుండి ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడన్నాడు. ఆయన సామాన్యత, దీనత్వంలో ఉన్నాడు ఆయన, సామాన్యతలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు నీకు ప్రత్యక్షత వస్తే ఇంకా దీనడవైపోతావు. నీకు దేవుని ప్రసన్నత తెరవబడితే, 7వ ముద్ర నీకు తెరవబడితే, నేను పాపిని ప్రభు అంటావు నువ్వు. అక్కడ యెషయాకు 6వ అధ్యాయంలో 7వ ముద్ర తెరవబడిందా లేదా? అప్పుడు యెషయా ఏమని కేకలు వేశాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్యలో నివసిస్తున్నాను అని ఆ షెకినా మహిమ క్రింద, ఆ ఎన్నడూ తప్పిపోని దేవుని సన్నిధిలో, ఆ అతి పరిశుద్ధ స్థలములో మరి యెషయా మొరపెట్టాడా లేదా? అక్కడ దీనుడుగా మారాడా లేదా? వినపడతలేదు నాకు. అదే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది మనకు. మనం రోజు రోజు దీనులం అవుతున్నాం, రోజు రోజు మనం తగ్గించుకుంటున్నాం. దేవుడిది బయలుపరిచినందుకు దేవుడికి మహిమ అని చెప్తా ఉన్నాం. దేవా నువ్వు ఈ విషయాలని మాకు అర్థమయ్యేటట్టు చేస్తున్నావు. లోకానికి అర్థం కావట్లే, సంఘశాఖకు అర్థం కావట్లే, వర్తమానములో ఉన్నామని చెప్పుకుంటూ నామకార్థంగా బతుకుతున్న వాడికి అర్థం కావట్లే. కానీ వధువుగా మేము ఉన్నాం కాబట్టే నీ మనసులోని ఆలోచనలని మాలో రవాణా చేస్తూ ఉన్నావు, మాలో కుమరిస్తూ ఉన్నావు. ఇప్పుడు మీ కళ్ళ నుండి మేము చూడగలుగుతున్నాం ప్రపంచాన్ని. ఎందుకంటే ఇది ఏ సమయం అట? చూపు సమయం అన్నాడు ప్రవక్త. లూథర్ సమయం కాళ్ళు బయటికి రావడం, మరియు వెస్లీ సమయం చేతులు క్రియలు చేయడం, మరియు పెంతెకోస్తు సమయం అదే భాషలు మాట్లాడడం, ప్రవచనాలు చెప్పడం. అలానే ఇప్పుడు వధువు సమయం ఏంటిది? అది చూపై ఉన్నది. ఇప్పుడు అది ఆ చూపు వెనకాల ఏమున్నది? దేవుని మేధస్సు ఉన్నది. ఇప్పుడు దేవుని మేధస్సులో నుండి ఆ చూపు ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం ఈ రోజున. అది గర్వపడడం కాదు, అది గర్వపడడం కాదు. పరిశుద్ధాత్మ మన కొరకు చేస్తున్న కార్యాలు అవి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. సాతానుడు ఎల్లప్పుడూ వాని యొక్క దృష్టిలో, వాని యొక్క లక్ష్యంలో ఎవరున్నారంటే, అప్పుడు పాతకాలంలో వధువుకి సాదృశ్యంగా ఉన్న యూదులు ఉన్నారు. చూడండి, ఎస్తేరు యొక్క ప్రజలు, మొర్దెకాయి, రైట్. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఈ ప్రతిమ తీసుకొచ్చిన సమయానికి వచ్చేసరికి వీళ్ళు ఎవరు? వీళ్ళు కల్దీయులు అనగా బబులోనులు. బబులోన్ వచ్చి ఎవరిపైన సాకులు చెప్తున్నది? ఎవరి గురించి ఎత్తుతున్నది? యూదుల గురించి. ఇప్పుడు కూడా బబులోన్ వచ్చి ఎవరి గురించి మాట్లాడుతుంది? హామాను కూడా ఎవరి గురించి మాట్లాడాడు? యూదుల గురించి మాట్లాడు. రాజా, నీ యొక్క పరిపాలన దేశములలో, ఆయా సంస్థానాలలో ఒక ప్రజలు ఉన్నారు. వారి యొక్క విధులు వేరు, వారి యొక్క చట్టాలు వేరు. ఆమేన్. వారు ఎన్నడూ నీ చట్టాలను గౌరవించారు. హల్లెలూయా. వారి విధులు, వారి చట్టాలు, వారి పద్ధతులు అన్ని వేరు. వాళ్ళు ప్రత్యేకించబడిన ప్రజలు, వాళ్ళు వేరైన ప్రజలు, వాళ్ళు ప్రత్యేకించబడిన ప్రజలు. హల్లెలూయా. వాళ్ళు ఉండడం వలన మనకి ఎప్పుడు నష్టమే. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఉండడం వలన మనకు నష్టమే, నీకేం ప్రయోజనం ఉండదు. అందుకే వాళ్ళని హతము చేయనట్లుగా, ఇదిగో నేను 10,000 మనుగల ఆ వెండిని బంగారం తీసుకొస్తాను అని అన్నప్పుడు చూసారా, డబ్బు ప్రతిపాదన తీసుకొచ్చారు వాడు అక్కడ. గమనించారా మీరు? డబ్బు ప్రతిపాదన. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? డబ్బు ప్రతిపాదన. ఎలా వస్తాడు వాడు? రోమ్ ఎలా వస్తుంది? డబ్బు ప్రతిపాదనతో. ఎందుకంటే ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోనికి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంత సంక్షోభం ఎప్పుడు చూడలేదని ప్రపంచ దేశాలు, 2 ప్రపంచ యుద్ధాల సమయంలో కూడానట
సంక్షోభం వచ్చింది ప్రపంచానికి. ఎందుకంటే యుద్ధం వలన నష్టాలు జరిగినాయి కాబట్టి, మనుషులు చనిపోయారు కాబట్టి, చాలా ప్రకృతి నాశనమైంది కాబట్టి. తెలుసుగా మీకు ఆ సంగతి? ప్రకృతి కూడా నాశనమైంది. కానీ ఇంతగనం రాలేదు, ఇంతవరకు ఇంతగనం రాలేదు. 4 నెలల్లో ప్రపంచ పటము మారిపోయింది, ప్రపంచ చరిత్ర మారిపోయింది. ప్రవచనం ఎలా నేరం జరుగుతుందో చూడండి. దేవుడు తలుచుకుంటే ఎలా మొత్తం మారుస్తాడో మీకు అర్థమవుతుందా? చాలామంది అనుకున్నారు నేను బోధిస్తున్నప్పుడే అదంతా ఎప్పుడు జరగాల, ప్రపంచమంతానట ఈ తెగుళ్ళు వస్తాయట, ఈ తాత్కాలిక తీర్పులట, సంక్షోభమట, అమెరికానట, అదేంటిది చైనానట, రష్యా అనట. 3 కర్టన్స్ గురించి కూడా చెప్పిన నేను. 3 తెరలు, వెదురు కర్ర తెర అదే చైనా, తర్వాత ఇనుము తెర అదే రష్యా, అదే ఊదా రంగు తెర అదే రోమ్, పోప్ రోమ్. కానీ ప్రవక్త ఏమన్నాడు? ఈ రెండు తెరలను మాత్రమే చూడకండి మీరు, అసలైనది ఊదా రంగు తెర, అది వెనుకాల ఉండి జరిగిస్తుంది. ఏదైనా సరే అది వెనుకాల ఉండి జరిగిస్తూ ఉంటుంది. చెప్పాడా లేదా ప్రవక్త? ఈ 3 తెరలు చూడండి. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఈ రోజున ఈ యొక్క వైరస్? ఎక్కడి నుండి వచ్చింది? చైనా ఏంటిది? ప్రవక్త చెప్పినట్టు బ్యాంబూ కర్టన్ అంటే వెదురు కర్ర తెర. అది వెదురు కర్ర తెర నుండి వచ్చింది. అటు మీరు రష్యాను చూస్తే మొన్నటిదాకా ఏం జరిగింది? ఇది రాకముందు రష్యాకును ఇరాన్కి మధ్యలో, లేదా మిగతా గల్ఫ్ కంట్రీస్ మధ్యలో ఈ యొక్క డీజిల్ గురించి, ఈ యొక్క పెట్రోల్ గురించి చాలా జరిగినాయి. అవునా? దానివలన పెట్రోల్ యొక్క విలువంతా పడిపోయింది. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? మనం గమనిస్తూ ఉండాలి ఇవన్నీ ప్రవచనాలు ఇవన్నీ. అదే సమయంలో ఇక్కడ ఊదారంగు ఏం చేస్తూ ఉన్నది? ఊదారంగు తెర ఏంటిది? అదే పోపు రోము. పర్పుల్ కర్టన్ ఊదారంగు యొక్క తెర ఏం చేస్తూ ఉన్నది? తెర వెనకాల, అమెరికా తెర వెనకాల ఉండి ఆ 2 క్రూరముగాలు, ప్రకటన 13లో ఆ మొదటి క్రూరముగము, 2వ క్రూరముగం వెనకాల ఉండి నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు అది ఆర్థిక సంక్షోభంలో ప్రపంచమంతా వెళ్తా ఉన్నది. అమెరికా ఎప్పుడో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది, కానీ ఇంకా అది గట్టెక్కడానికి కారణమైంది 1960లో మొట్టమొదటిసారిగా అమెరికా చరిత్రలో రోమన్ క్యాథలిక్ ఓట్లతో రోమన్ క్యాథలిక్ వ్యక్తి, అతనే జాన్ ఎఫ్ కెనడీ, ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యి ఆ వైట్ హౌస్లో కూర్చున్నాడో అప్పటి నుండి ఇప్పటి వరకు 2020 వరకు మొత్తము ఆ వైట్ హౌస్లో ఆ క్రూరమైన స్త్రీ ఉండి పరిపాలిస్తూ ఉన్నది. కాబట్టి అందుకే వాళ్ళు అప్పులలో ఉన్న అప్పులు లేకుండా అది వెనుకొని నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు అది చాలామందికి అర్థం కాని విషయాలు ఇవన్నీ. వధువుకు మాత్రమే అర్థమయ్యే విషయాలు ఇవి, పెళ్లి కుమార్తెకు మాత్రమే అర్థమయ్యే విషయాలు ఇవి. చూడండి, గమనించండి. ఇప్పుడు ఈ 3 శక్తులు ఒకటవుతున్నాయి. మతము, రాజకీయము, దైవపాత్మలు. ఈ 3 శక్తులు ఒకటవుతున్నాయి. ఎందుకంటే మృగం అంటే శక్తి అయి ఉన్నది. బైబిల్లో జంతువు ఎప్పుడు కూడా శక్తికి సాదృశ్యం. ఇప్పుడు ఈ 3 శక్తులు, ఆ 3 గుర్రములు, తెలుపు, ఎరుపు, నలుపు, అవి కూడా జంతువులు, అవి కూడా శక్తులు. ఆ 3 శక్తులు ఒకటై 4వ శక్తిగా ఇప్పుడు బయలుదేరింది. కానీ టార్గెట్ ఎవరో తెలుసా? కేవలం ప్రపంచంలో ఉన్న వీలే కాదు. అసలైన టార్గెట్ వెనకాల, ఈ ఆర్థిక సంక్షోభం వెనకాల టార్గెట్ ఎవరంటే, అక్కడ లక్ష్యం ఎవరంటే, ఇదిగో ఈ కాలపు వర్తమానాన్ని నమ్ముచున్న వధువు అయి ఉన్నది. ఇప్పుడు ఎస్తేరు కాలంలో వాని లక్ష్యం ఎవరంటే యూదులే. హామాను లక్ష్యం, అవునా? యూదులను హతము చేయాలని, ఒకేసారి సంహరణ చేయాలని, మొత్తం యూదులో హోలోకాస్ట్ తీసుకురావాలని. అవునా కాదా? అదే అలానే ఇప్పుడు దానియేలు కాలంలో, షడ్రక్ మెషక్ అబేద్నెగో కాలంలో మళ్ళీ ప్రతిమ తీసుకురావడానికి కారణం ఏంటిది? లక్ష్యం ఒకలే. ఆ లక్ష్యం ఎవరంటే యూదులు. ఈ యొక్క బబులోనులు, ఈ కల్దీలు వెళ్ళి యూదుల పైన సాకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చదువుదాం. ఇంట్రెస్ట్గా ఉందా? మీకు ఇంట్రెస్ట్గా ఉందా? ఎనిమిదవ వచనం. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించును గాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. మర్చిపోకండి, చట్టాలు వస్తాయి. ఇలాంటి ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలో, ఒకే ప్రభుత్వం యొక్క క్రమంలోనికి వస్తున్న సమయంలో చట్టాలు తయారవుతాయి. కొత్త కొత్త చట్టాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో చట్టాలు తయారవుతాయి. వింటున్నారా నేను చెప్పింది?
ఆర్థిక సంక్షోభ సమయంలో చట్టాలు తయారవుతాయి. ఆమేనంటారా? అది అది ఉట్టి మాటగా కాదు, అదేదో ఒక ఊహగా కాదు, చట్టము. ఎందుకు చట్టంగా వస్తున్నది? దుష్టమైన ఉపాయముతో, దుష్టమైన ప్రణాళికతో మొత్తం సంహరణ చేయవలనని, పూర్తిగా వీళ్ళను నాశనం చేయాలని ఒక చట్టాన్ని వాడు కావాలని తీసుకొస్తా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? మీకు విషయం తెలుసా? మీరు పూర్తిగా ఇప్పటికే అమెరికా యొక్క నిఘాలో ఉన్నారు. ప్రపంచమంతా అమెరికా దేశం ఒక నిఘాలో ఉన్నది. మీకు ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు అంత డిజిటలైజేషన్, అవునా? డిజిటలైజేషన్ అంటే తెలుసు కదా, ఏది కూడా ఇప్పుడు పుస్తకాలు రాయడాలు అవి కాదు, అంత కంప్యూటర్స్. మరి ఈ సర్వర్లన్నీ, ఇండియన్ సర్వర్లన్నీ ఎక్కడి నుండి పనిచేస్తూ ఉన్నాయి? అవి అమెరికా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి సర్వర్లన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నాం? అనేక దేశాల సర్వర్లు. అమెరికానే హబ్బు. అమెరికా సర్వర్లతోటే మన ఇండియన్ సర్వర్లన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు? మనం వాడే సాఫ్ట్వేర్లన్నీ ఆ దేశంయే. మైక్రోసాఫ్ట్ ఎక్కడిది? మైక్రోసాఫ్ట్ లేకుండా కంప్యూటర్ నడుస్తుందా? వినపడతలేదు నాకు. మైక్రోసాఫ్ట్ లేకుండా కంప్యూటర్ నడుస్తుందా? నడవదు. చూడండి, ఆ దేశమే అన్నీ కూడా ఆ దేశం యొక్క సాఫ్ట్వేర్లతోటే మనం నడుస్తున్నది ఇక్కడ, అవునా? మనం వాడే దాన్ని ఏమంటారంటే ఆ వైరస్ని ఎదుర్కొనే సాఫ్ట్వేర్లు కూడా వాళ్ళు తయారు చేసింది. సో మన యొక్క చిట్టా మొత్తం ఇప్పుడు మన సర్వర్లో భద్రమై ఉన్నది. ఇప్పుడు నీకు పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చింది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, అదే ఆధార్ కార్డు. ఇప్పుడు పుట్టిన దగ్గర నుండి మొదలు పెడితే పన్ను ముసలోని వరకు అందరికీ ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసింది, అదే ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డుతో ప్రతిదీ లింక్ అయి ఉన్నది. కాలేదా? నీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నది. నీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నది. నీ ఇంటి ఆస్తులు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నది. నువ్వు బ్యాంకులో ఎంత డబ్బు తీస్తున్నావు, ఎంత పెడుతున్నావు, ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నది. సో ఇప్పుడు ఆ సర్వర్లో నీ నెంబర్ కనుక ఐడెంటిఫికేషన్ కనుక కొడితే నువ్వెవరువో, నువ్వెప్పుడు పుట్టావో, ఏ దేశంలో పుట్టావో, ఏ రాష్ట్రంలో పుట్టావో, ఎక్కడ పుట్టావో, నీ పుట్టినరోజు, నువ్వు పెళ్లి చేసుకున్న రోజు, ఎందుకంటే పెళ్ళిది కూడా నీకు అక్కడ రిజిస్టర్ అయి ఉన్నది. నీ పిల్లలు ఎప్పుడు పుట్టారు, వింటున్నారా? నీ కొడుకు ఎప్పుడు పుట్టాడు, నీ కూతురు ఎప్పుడు పుట్టాడు, నీ ఆస్తి ఎంత ఉన్నది, నీవు లావాదేవీలు ఈ నెలలో ఎన్ని లావాదేవీలు చేస్తావు, ఎన్ని డబ్బులు పంపావు, ఎన్ని డబ్బులు తీసుకున్నావు, ఏ ఆస్తి కొన్నావు, ఏం కొన్నావు, నీ ఇల్లు ఎక్కడా, నీ అడ్రస్ ఎక్కడా, నీ ఫోన్ నెంబర్ ఏంటిది, నీ వాట్సాప్ మెసేజ్లు ఏంటిది, నీ ఫేస్బుక్లో ఉన్న మెసేజ్లు ఏంటిది, నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తావు, అసలు నీకేమైనా వ్యక్తిగత భద్రత ఉన్నదని అనుకుంటానా మీరు? ప్రతిదీ ఆ నిఘా కింద ఉన్నది. మీరు అనొచ్చు, మనం ఎవరమో అమెరికాడికి ఏం తెలుస్తుంది పాస్టర్ గారు, ప్రభుత్వాలకు మనం ఎవరమో ఏం తెలుస్తుంది పాస్టర్ గారు, మన గురించి వాడికి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుందా? ప్రపంచములో ప్రతి ఒక్కరి డాటా ఈ రోజున అమెరికా చేతిలో ఉంది. వాళ్ళ సెటిలైట్లు ఎంత పవర్ఫుల్ అంటే, నువ్వు ఇంట్లో కూర్చొని నన్ను ఎవ్వరు చూస్తలేరా అనుకుంటాను బెడ్రూమ్లో, కానీ వాళ్ళ సెటిలైట్లు నీ బెడ్రూమ్ లోపట ఉన్న దృశ్యాలను కూడా స్పష్టంగా చూపించగలరు. మీరు అనొచ్చు, పైన 3 అంతస్తులు ఉన్నది మాది బిల్డింగ్, ఇగో పెద్ద ఏంటిది అది, చుట్టూ గోడలు ఉన్నాయి, ఏం తెలుస్తుంది? నేను బాత్రూంలో ఉన్నది ఏం తెలుస్తుంది? నీ బాత్రూంలో ఉన్నది కూడా వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళు నిజమండి, నేను అబద్ధం చెప్తలేను. వాళ్ళ సెటిలైట్లకు ఉన్న పవర్ ఎంత అంటే, ఆ సెటిలైట్స్ ద్వారా వాళ్ళు ప్రతిదీ కూడా ఫొటోస్ తీయగలరు, వీడియోస్ తీయగలరు. నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నా ఆ వీడియో అంతా వాళ్ళు రికార్డ్ చేయగలరు. ఎస్, ఎందుకంటే వాడు ఒకటే ఉద్దేశం అన్నంతా, ఎలాగైనా సరే ఈ వధువుని వేటాడాలా. వాడు మొదటి నుండి వేటాడేటోడే కదా. జలప్రలయం తర్వాత ఎవడొచ్చాడు? హాము సంతానంలో నుండి కూషు కుమారుడైన నిమ్రోద్ వచ్చాడు. ఈ నిమ్రోద్ ఎవడు? యెహోవా ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడు. ఏ వేటగాడు? అడవిలో వేటగాడు కాదు, దేశాలను వేటాడిన వేటగాడు. దేశాలను వేటాడు, ఒక్కని వదలలేడు. చివరికి
షేము సంతానమును కూడా వాడు వేటాలని ప్రయత్నించిన సమయంలోనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ భాషలు మార్చేశాడు. అక్కడ వాడు అప్పటి నుండే వేటాడడానికి ప్రయత్నించాడు. వాడు అప్పటి నుండే షేము సంతానాన్ని కూడా వాడు వేటాడాలని చూశాడు. వింటున్నారా నేను చెప్పింది? వాడు అప్పటి నుండే వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు 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 పనే వేటాడడం. చూడండి, జలప్రలయానికి ముందు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తమ మనసుకు వచ్చిన వారిని వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇజ్ ఇట్ రైట్? వివాహ పరిత్యాగాలు అంటే నాకు ఈ అమ్మాయి నచ్చలే, సూపర్ నది ఇది, దీన్ని చేసుకుంటా. నాకు ఇది నచ్చలే, ఇది బాగుంది. వాడు ఏం చేశాడు? ఆ అమ్మాయిల యొక్క ఆ నరుల కుమార్తెల యొక్క అందము ద్వారా ఎలాగైతే వాడు ఏదోను తోటలో ఆ పండు అందమైనదిగా కనబడేటట్లుగా చేశాడో, వింటున్నారా, అవ్వను శోధించడానికి, అలాగనే ఇక్కడ కూడా అందము ద్వారా దేవుని కుమారులందరినీ కూడా ఆకర్షించుకొని వాడు ఏం చేశాడంటే అక్కడ మళ్ళీ ఆ 2 విత్తనాలను మిక్స్ చేశాడు. అవునా కాదా? ఆ రెండు విత్తనాలను వాడు మిశ్రమం చేశాడు. అది దేవుడికి ఏమాత్రము ఆమోదయోగ్యముగా లేదు అది అని అన్నాడు. అందుకే నా ఆత్మ నరులతో ఎన్నడూ వాదించదిగా. ఈ నరులు వీళ్ళ హృదయ ఆలోచనలు, చిన్నప్పటి నుండి వీళ్ళ హృదయ ఆలోచనలే చెడ్డవని ఆయన గ్రహించాడు. ఆయన నా ఆత్మ వీరితో ఇక వాదించదని చెప్పి వీరిని సృజించినందుకు ఆయన బాధపడి నాశనం చేశాడు. మొత్తం నాశనం చేశాడు. జలప్రలయం తర్వాత మళ్ళీ వాడు హాము ద్వారా వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం చేశాడు? మళ్ళీ వేటాడడం మొదలుపెట్టాడు. వింటున్నారని చెప్పి మళ్ళీ షేము యొక్క సంతానమును వాడు లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమెనంటారా? కానీ దేవుడు మరలా అక్కడ వానికి అవకాశం ఇవ్వలేదు. ఆ షేములో నుండే అబ్రాహాము బయటకు వస్తూ ఉన్నాడు. ఆ షేము సంతానంలో నుండే దేవుడు అబ్రాహామును బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఆ కల్దీయుల దేశం నుండి అబ్రాహామును బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఆ బబులో నుండి దేవుడు బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే వాడు టార్గెట్ ఏం చేశాడంటే షేము సంతానాన్ని, దేవుని సంతానాన్ని. మళ్ళీ దేవుడు అక్కడ గలిబిలి చేయడం వలన, భాషలు మార్చడం వలన, ఆ భాషలు మొత్తం కూడా గలిబిలి అవ్వడం వలన, అది తారుమారు అవడం వలన అప్పుడు అది బబులోనుగా మారిపోయింది, బాబేలు గోపురంగా మారిపోయింది. అది అక్కడ మళ్ళీ దేవుడు అందరిని వేరు చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. వాడు ప్రతిసారి వాడు వేటాడుతున్నది ఎవరినంటే దేవుడు ఏర్పరచుకున్న దేవుడి పిల్లలను, దేవుడు ఏర్పరచుకున్న దేవుని యొక్క కుమారులను, దేవుని యొక్క కుమార్తెలను. అదే వాడి మనసులో ఉన్నదంతా. ఇప్పుడు కూడా మన కాలంలో కూడా అదే. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎలాంటి బాధ లేదు, నేను ఎవ్వరో ఏం తెలుసు. ఆ ప్రకటన 13లో నా 2 మృగాలకు నేనెవడోది ఏం తెలుసు, నాది ఎక్కడ, నాది ఇండియా, నాకేమైనా ఇంగ్లీష్ వస్తుందా, వాళ్ళకేమైనా తెలుగు వస్తుందా నా గురించి తెలుసుకోవడానికి, నా కోసం చట్టం తయారవుతుందట. ఏంది పాస్టర్ గారికి ఇట్లా చెప్తున్నాడు, నేను లక్ష్యం అట, ఏంది అసలు నా గురించి మా వాళ్ళకే సక్కంగా తెలియదు. లేదు లేదు లేదు, ప్రతిదీ వాళ్ళ నిఘా క్రింద జరుగుతూ ఉన్నది. వ్యూహాన్ ల్యాబొరేటరీలో నుండి ఈ యొక్క వైరస్ ప్రబలిందని ముందు చెప్పింది ఎవరు? చెప్పండి నాకు, చెప్పాలి గట్టిగా. చదవలేదా 3 నెలల నుండి? అమెరికానే చెప్పింది. ఇప్పుడు అరుస్తూ ఉంది. 3 నెలలు నడిచింది. మొన్న ఒప్పుకున్నది. WHO వాళ్ళు, ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనా పక్షమున నిలబడ్డారు. అవునా? దానికోసం ఫండ్స్ కూడా ఆపేశాడు అమెరికా. నేను మీకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నేను ఫండ్స్ కూడా ఇవ్వనని ఇవ్వకుండా ఇప్పుడు దాని నుండి వేరయ్యారు కూడా. నేను వదిలిపెడుతున్నా దీన్ని అని చెప్పేసి మేము ఫండ్స్ ఇవ్వమని. ఎందుకంటే అమెరికానే 70% ఫండ్స్ ఇచ్చేది. ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థకు నేను ఫండ్స్ కూడా ఇవ్వను, మీరు చైనా ఇస్తుందిగా. చైనా అట ఇండియా కంటే తక్కువ ఇస్తుందట ఫండ్స్. ఇంకా ఇండియానా నయమట చైనా కంటే. అంత తక్కువ ఇచ్చే దాంతో మీరు ఏకీభవిస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం కదా, మా మాట నమ్మట్లే అంటే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు లేదు లేదు లేదు, అది చైనా నుండి రాలేదు, అది వాళ్ళు ఏం చేశారు, అది అమెరికా నుండి వచ్చింది, ఇది ముందు అమెరికానే ప్రారంభమైందని తిరిగి వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు, ప్రతిదాడి చేయడం మొదలుపెట్టారు. కానీ మొన్న ఏం తెలిసింది? పోయిన వారం చైనా అని WHO వాళ్ళు ఒప్పుకున్నారా లేదా?
అవును, ఇది చైనా వాళ్ళలో నుండే వచ్చింది, ఇది పోయిన సంవత్సరం ఆగస్టులోనే మొదలైంది. అది శాటిలైట్ పిక్చర్లు బయట పెట్టారా లేదా? ఎవరిదా శాటిలైట్ పిక్చర్లు అనుకుంటాను? అవి అమెరికా వుహాన్ పట్టణంలో ఉన్న మొత్తం శాటిలైట్ పిక్చర్లన్నీ బయట తీసుకొచ్చి చూపించిందా లేదా? మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పిందా లేదా? మరి అమెరికా ఎక్కడుంది, చైనా ఎక్కడుంది? మరి ఎలా తెలిసింది వీళ్ళకు? మీకు అర్థమవుతుందా? ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఉదాహరణ. ఏంటిదా ఉదాహరణ అంటే, వాళ్ళు నిఘా కలుగున్నారు ప్రతి ఒక్కరి పైన. వాళ్ళ సెటిలైట్ నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రపంచంలో ఏ దేశము తప్పించుకోలేరు. ఈవెన్ రష్యా కూడా తప్పించుకోలేదు. అమెరికా సెటిలైట్ యొక్క దాన్ని ఎంత నేను చెప్పానుగా, 800 చోట్ల ప్రపంచంలో, వాళ్ళ దేశంలో కాదు, 800 చోట్ల వాళ్ళకు మిలిటరీ బేసులు ఉన్నాయి. 800 చోట్ల దేశాలలో మిలిటరీ బేస్ ఉన్నది వాళ్ళకు. మీరు అనొచ్చు, బ్రదర్ మన ఇండియాలో లేదుగా, పక్కనే పాకిస్తాన్లో ఉంది. ఇండియాలో ఉన్నట్టే ఇక. ఎందుకంటే ఇండియాలో జరిగే ప్రతిదీ కూడా వాళ్ళు పాకిస్తాన్లో నుండి చూస్తూ ఉన్నారు. వాళ్ళు పక్కనే వాళ్ళకు ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాని టార్గెట్, వాని లక్ష్యం ఎవరంటే వధువు. ఈ కాలంలో వాని లక్ష్యం వధువు. దాని ఛాయనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాని సాదృశ్యమే ఇక్కడ మనం దానియేలు దినాలలో చూస్తూ ఉన్నాం. ఆమేన్. వాడు తీసుకొచ్చే చట్టాలు మనం అనుకుంటాం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం తీసుకొస్తున్నాడు. కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం కాదు. వాని మనసులో ఒకరున్నారు. వాడు మొదటి నుండి, మీకు గుర్తుందా, దేవునికి సాతానునికి మధ్యలో ఉన్న పోరాటం అనే వర్తమానంలో నేను చెప్పాను. దేవునికి ఎక్కడ కోపం వచ్చిందంటే, వాడు యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా, వాడు తన సింహాసనాన్ని ఆ దేవుని నక్షత్రాలకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకుంటానన్న దగ్గర దేవుడికి కోపం వచ్చింది. మరి దేవుని నక్షత్రాలు ఎవరు బైబిల్లో? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఇప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు వధువు పైన వాడు తన సింహాసనాన్ని వాడు వేసుకొని వధువు చేత ఆరాధించబడాలని వాడు అనుకుంటున్నాడు అంటే, మీకు అర్థమైందని చెప్పింది. వధువు చేత వాడు ఆరాధించబడాలంటే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు కూడా వాడు చేసే లక్ష్యం ఏంటిది? అదే. ఈ వధువుని వాడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రపంచ క్రమం యొక్క చట్టాలు, ఇప్పుడు వచ్చే ఆ మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒకటై వస్తున్న యొక్క చట్టాలు ఏవైతే ఉంటాయో, ఒకే ప్రభుత్వ చట్టాలు, ప్రపంచంలో ఒకే ప్రభుత్వ క్రమములు, ఆ చట్టాలు, దాని వెనకాల లక్ష్యం ఎవరుంటారు అనుకుంటున్నావు? దాని వెనకాల లక్ష్యం ఖచ్చితంగా వధువు ఉంటుంది. నీవే నువ్వు వధువు అయితే నువ్వే ఆ లక్ష్యం. ఆమేన్. ఇక చూడండి, ప్రతిమ తయారు చేశాడు. అవునా? ప్రకటన 13లో కూడా రెండో క్రూరముఖం, మొదటి క్రూరముఖం కోసం ప్రతిమ తయారు చేసిండా లేదా? చాలాసార్లు చదివినాం కదా. రెండవ క్రూరముఖము మొదటి క్రూరముఖం కోసము ప్రతిమ తయారు చేసిండా లేదా? చూడండి, ఇక్కడ ఒక పరిశుద్ధ వ్యక్తి యొక్క ప్రతిమ ఇది, రైట్? నెబుకద్నెజర్ రాజు తయారు చేసిన ఈ ప్రతిమ ఏంటిది? ఒక పరిశుద్ధ వ్యక్తి యొక్క ప్రతిమ. అక్కడ కూడా ప్రకటన 13లో కూడా పోపే వాళ్ళకి పరిశుద్ధుడు. ప్రపంచంలో అందరికంటే పరిశుద్ధుడు ఎవరంటారు? వాళ్ళు పోప్ అంటారు. సో పోపే పరిశుద్ధుడు. సో ఇప్పుడు ఆ ప్రతిమ దేనికి సాదృశ్యం? పోపుకు సాదృశ్యం. అందుకే ఆ ప్రతిమ ఏంటిది? ప్రపంచ సంఘముల సమాఖ్య. ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఒకటయ్యే సమాఖ్య. అది ప్రొటెస్టెంట్ సంఘాలను ఒకటయ్యే ఆ సమాఖ్యని ఆ పోపు యొక్క ప్రతిమ ఉన్నది. అదే ఆ రోమన్ క్యాథలిక్తో కలవబోతున్నది. ఇప్పుడు అది రోమన్ క్యాథలిక్, అలా ఉన్న ప్రొటెస్టెంట్లు రెండు కలుసుకొని ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి అమెరికా సహాయం చేస్తా ఉన్నది. ఇప్పుడు అది మీకు అర్థమైందని చెప్పింది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆ ప్రతిమ గనుక నువ్వు మొక్కకపోతే, మొక్కడం అంటే అర్థం ఏంటిదంటే దానిలో చేరడం. దానికి నువ్వు వంగి నమస్కరించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దానిలో చేరడం. ఆ వ్యవస్థను అంగీకరించాలి. వాళ్ళు ఇచ్చే ఆ ఫెలోషిప్ కార్డు నువ్వు తీసుకోవాలి. లేకపోతే నువ్వు అమ్మడానికి మరి కొనడానికి వీల్లేదు. నీకు ఆ మృగం యొక్క ప్రతిమ గుర్తున్నవాడు మాత్రమే అమ్మడానికి కొనడానికి వీలుంటుంది. ఆ మృగం యొక్క ప్రతిమ యొక్క గుర్తు లేనివారు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. మరి నేను మొన్న కూడా చెప్పాను,
వాడు ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న యూరోలు, దినార్లు, తర్వాత రూపీసు, ఇట్లా ఆయా దేశాల కంట్రీస్, ఆయా దేశాల యొక్క ఆ యొక్క కరెన్సీ ఉంది కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది, అవునా? అవన్నీ ఒక్కసారే వాడు చిత్తు కాగితాలను అనౌన్స్మెంట్ చేస్తాడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? డబ్బు మాదక ఇట్లా చేతికి ఇచ్చేదానికంటే ఎక్కువగా డిజిటల్ పేమెంట్ చేయమని చెప్తున్నాడు. ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా వాడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ముఖ్యంగా డిజిటల్ పేమెంట్. అలానే ఇప్పుడున్న ఈ మహమ్మారి, ఈ భౌగోళికమైన మహమ్మారి కూడా ఏం చెప్తున్నాడు? ఏమని బెదిరిస్తున్నాడు? నువ్వు చేతికి డబ్బు ఇస్తే ఆ డబ్బుకు కూడా కరోనా ఉండవచ్చు, నువ్వు దాన్ని తీసుకొని నువ్వు పెట్టుకున్నప్పుడు అది నీకు అంటుకుంటుంది, అది నీకు రోగాన్ని తీసుకొస్తుంది. కాబట్టి బెటర్, చాలా మంచి విషయం ఏంటంటే డిజిటలైజేషన్ మంచిది. అంటే నువ్వు ఇప్పుడు కార్డ్ టు కార్డ్ పే చేయి, అంతే. వాడు ఒకరోజు ఏం చేస్తాడు? అందరినీ మీ డబ్బులన్నీ ఇంట్లో ఉన్నాయి అన్నీ వెళ్ళి బ్యాంకులో జమ చేయమని చెప్తాడు. ఎందుకు? ఇక ఆ డబ్బులు చెల్లవు, ఆ డబ్బులు ఇక పనిచేయవు, కాబట్టి మొత్తం దాంట్లో వేయమని చెప్తాడు. మొత్తం అందులో వేసేసిన తర్వాత ఇక కార్డు ద్వారా నువ్వు ఏదైనా కూరగాయలు కొన్నా కార్డే, నువ్వు రేషన్ సామాన్లు కొన్నా కార్డే, నువ్వు పెట్రోల్ పోయించుకోవాలన్నా కార్డే. ఇప్పుడు ఆ కార్డు ఉండడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా కార్డు కావాలంటాడు. ఇప్పుడు వాడు ఆ వ్యవస్థతో నువ్వు ఏకమైతేనే అందులో నువ్వు అందరూ అందులో జాయిన్ కావాలి, అందరూ ఆ నెంబర్ తీసుకోవాలి. ఎలాగైతే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటున్నారో, పాన్ కార్డు తీసుకుంటున్నారో, అది కూడా అలాగనే తీసుకోవాలని చెప్పినప్పుడు ప్రత్యక్షత లేని వాళ్ళందరూ ఏం చేస్తారు? తీసుకుంటారు. బయలుపడలేని వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ సంఘ శాఖలు వీళ్ళందరూ. ఇది కూడా ఒక మార్పులే, విప్లవాత్మకమైన మార్పు అంతే. ప్రపంచంలో మార్పులు వచ్చినాయి ఈ సంక్షోభం చేపట్టి, మహమ్మారి చేపట్టి అని అనుకొని తీసుకుంటారు. కానీ వధువుకు మాత్రం కళ్ళు తెరబడి ఉంటాయి. ఇదేదో ఇదివరకు నేను ప్రవక్త వర్తమానంలో చదివిన కదా, ఎప్పటి నుండో పరిశుద్ధాత్మ దీన్ని హెచ్చరించాడు కదా, ఇప్పుడు దీంట్లో చేరితే మనము 666 ముద్రను వేసుకున్నట్టే కదా. ఈ వ్యవస్థలో మనం చేరడానికి వీల్లేదు కదా, ఈ చట్టాలను మనం పాటించడానికి వీల్లేదు కదా. ఓయ్ వింటున్నారా? ఈ చట్టాలను మనం పాటించకూడదు కదా. ప్రపంచమంతా పాటిస్తా అంటే నీకేంద్రా? నీకు అర్థం కావట్లేదు అన్నయ్య, నీకు అర్థం కావట్లేదు తమ్ముడు, నీకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే వాళ్ళ ఆయన మారలే, ఇంకా నీకు అర్థం కావట్లేదే. ఊరుకో, పిల్లలు ఒక ఆకలిని ఏడుస్తూ ఉంటే నువ్వేదో చట్టం అంటానో, ఏదో 666 అంటానో. పోయి తీసుకురాపో, బియ్యం తీసుకురాపో, అందులో చేరి ఆ ఫామ్ నింపుకోరాపో, ఆ ఫామ్ తొందరగా నింపు, నువ్వు దాంట్లో అగ్రిమెంట్ అవుతున్నట్టు సంతకం పెట్టేసేపో. మన దగ్గర 100 రూపాయలు ఉన్నది, కానీ 100 రూపాయలు కొట్టుకుని దగ్గరికి వెళ్తే అది చెల్లదంటున్నాడు. ఇప్పుడు పాత 500 తీసుకుపోయి కొట్టుకిస్తావాడు, ఎవడు ఇస్తాడా? చాక్లెట్ గుడియాడు, చిన్న పిప్పర్మెంట్ గుడియాడు. వాడు అంటాడు చింపి నీ ముందట కాలువలో పడేస్తాడు వాడు. ఎందుకంటే అది చెత్తకాయదాం. ఇప్పుడు అది ప్రపంచంలో ఉన్న డబ్బంతా అలానే కాబోతున్నది. నువ్వు డిజిటలైజేషన్ ఇప్పుడు ఈ సంక్షోభం ఏం చేస్తాను? నేను డిజిటలైజేషన్కి తీసుకెళ్తాను. వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారు, ఏమని భయపెడుతున్నారు? వాళ్ళు కరోనా వ్యాప్తి చెందుతుంది, నువ్వు డబ్బులు కాదు, చాలా డబ్బులు అవసరం లేదు అని ఇప్పటికే చాలా మందిని బ్యాంకుకు అలవాటు చేసేసారు. ఇప్పటికే అన్ని బ్యాంకు కిందికి తీసుకొచ్చారా లేదా? బ్యాంకు వ్యవస్థను కూడా ఎక్కడ తీసుకుపోతున్నారు? మొత్తం ప్రభుత్వం కిందికి వెళ్ళిపోయింది. చెప్పాను కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదివరకు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది స్వయం ప్రపత్తి కలిగిన సంస్థ అది. కానీ దాన్ని కూడా దేని కిందికి తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం కిందికి, రాజకీయం కిందికి తీసుకొచ్చారా లేదా? ఇప్పుడు ఏం చేసేది లేదు. ఇప్పుడు హల్లెలూయా. అదిగో మన నిర్మలా సీతారామన్ గారు, ఆమె ఏమని చెప్పింది? ఆమె మన యొక్క దేశ ఆర్థిక మంత్రి, ఆమె ఏమని చెప్పింది? అన్నిట్లలో నిర్మామటం లేకుండా ప్రైవేటైజేషన్ చేసేస్తాం, అన్నిటిని అమ్మేస్తాం మేము. ప్రకటన 18లో ఆ వేషకు తీర్పు తీర్చబడినప్పుడు, ఆ మహాబబులోనికి తీర్పు తీర్చబడినప్పుడు, ఆ అణుబాంబు రష్యా దానిపైన వేసినప్పుడు, వింటున్నారా? రష్యా, ఇరాన్, ఇస్లామిక్ దేశాలు ఇవన్నీ కలిసి దానిపైన వేసినప్పుడు ఆ మహాబబులోను
ఆ పోప్ రోము, ఆ వాటికన్ నాశనమైనప్పుడు ఏడ్చింది సామాన్యులు, పేదవాళ్ళు కాదు. ఏడ్చింది ఎవరంటే రాజులు, భూరాజులు, పెట్టుబడిదారులు. వింటున్నారా? ఎందుకు? వాళ్ళందరూ దాని ద్వారా ధనవంతులయ్యారు. వాళ్ళందరూ దాని ద్వారా ధనవంతులయ్యారు. అయ్యో, ఇప్పుడు మాకు ఎట్లా ధనం? అంతగా గొప్పగా ఏలిన ఓ పట్టణమా, ఒక్క గడియలో కూలిపోయినవే, ఒక్క గంటలో కూలిపోయినవే. 1 అవర్లో మొత్తం నాశనం కాబోతున్నది ఆ అనుభవముల ద్వారా. అయ్యో ఎలా అని చెప్పేసి ఏడుస్తూ రొమ్ములు కొట్టుకున్నారు వాళ్ళు. ఎవరు? వాళ్ళు భూరాజులట. దానితో వ్యభిచరించిన వారు ఉన్నారు. వ్యభిచారం అంటే అక్రమ సంబంధం. దానితో వ్యాపారం చేసిన వాళ్ళు, ఆ ఓడలలో ఉన్నవారు ఉన్నా లేదా బైబిల్ అక్కడ? ఆ ఓడల పైన వ్యాపారం చేసిన వాళ్ళు, ఆ విమాన వ్యాపారం చేసిన వాళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో ధనవంతులు దూరంగా ఉండి, ఎందుకంటే రేడియేషన్ కదా, ఆ అనుభవం రేడియేషన్ వలన దూరంగా ఉండి, దగ్గర పోలేరు ఎవరు కూడా, దూరంగా ఉండి రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు అక్కడ. వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉన్నది? ఒక సంహారణ తీసుకురావాలని, ఒక హతమును తీసుకురావాలని, ఒక హోలకాస్ట్ తీసుకురావాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ రోజున షడ్రక్ మెషక్ అబేద్నెగో సమయంలో, ఆ రోజున అక్కడ ఎస్తేరు సమయంలో, రాజుల కాలంలో, ఇంకా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. నేను బైబిల్లో చూపిస్తాను. ఆ సందర్భాల, ఆ సమయాలలో ఇదే వాడు చేసిన ప్రయత్నం. ఇప్పుడు కూడా ఇదే వాడు చేస్తున్నాడు. దేవుడు మన కళ్ళు తెరుచును గాక. దేవుడు మన కళ్ళకు ఆ కాటుకను ఇచ్చును గాక. ఈ డిజిటలైజేషన్ అక్కడికే తీసుకెళ్తుంది. ఒక్కసారి వాడు ఏం చేస్తాడు? డబ్బంతా చల్లదని చెప్పేసి ప్రకటించేస్తాడు. ముందే అవకాశం ఇస్తాడు. పోయి మొత్తం మీరు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి, ఏది దాచిపెట్టుకోవడానికి వీలు లేదు అని. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఈ వ్యవస్థలో మీరు చేరుతున్నట్టు సంతకం పెట్టండి, ఇదిగో మీకు ఫెలోషిప్ కార్డు ఇస్తున్నాం, ఈ కార్డు ఉంటేనే మీరు అమ్మడానికి కొనడానికి వీలుంటుంది. నువ్వు అన్నావు నాకు వద్దు, నాకు అవసరం లేదు. నువ్వు టెర్రరిస్ట్ అయి ఉండాలా? ప్రపంచమంతా చక్కగా సమాధానంతో వెళ్తుంటే నువ్వు సమాధానానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నావు. నువ్వే టెర్రరిస్ట్వి. మేము అదేంటిది స్వలింగ సంపర్క యొక్క వివాహాలు మేము నమ్మం. మేము ఈ వివాహ పరత్యాగాలు నమ్మము. మేము ఈ యొక్క పెళ్లి కాకముందే కలిసి జీవించేది సహజీవనం మేము నమ్మము. వాటికన్నిటికీ మేము వ్యతిరేకిస్తాం. అదిగో వీడే టెర్రరిస్టు. అదిగో ప్రభుత్వమో అవన్నీ తప్పులేవని చెప్తున్నది, అవి చట్టం అని చెప్తున్నది ప్రభుత్వం. వీడు చట్టానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. అరే వీని యూట్యూబ్లో ఉన్న మెసేజ్లను బయటికి తీయండి రా. ఎవరెవరు చూసారో వాళ్ళందరిది కూడా ఒక్కసారి వెతకండి రా. దీని వెనకాల ఉన్న నెట్వర్క్ మొత్తం తెలవాలి. ఇప్పుడు మనకు వాళ్ళ దగ్గరనే ఉందిగా, యూట్యూబ్ వాళ్ళ దగ్గరనే ఉందే, చూసేటోళ్ళు వాళ్ళ దగ్గరనే ఉన్నారే. అందరి ఎవరెవరు ఫోన్ల యొక్క ఐఎంఈ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ వాళ్ళ దగ్గరనే ఉండే. నువ్వు అనుకోవచ్చు, నా పేరైతే ఆ యొక్క మెసేజ్ చూసేటప్పుడు నేను ఆమెనని టైప్ చేయలేదు, నా పేరు లేదు. లేదా నువ్వు టైప్ చేయకపోయినా నువ్వు చూసిన సంగతి వాడు నీ ఐఎంఈ నెంబర్ కొట్టుడుతోటి చెప్పేస్తాడు అక్కడ. నీ యొక్క దాని ఏమంటారంటే నీ యొక్క ఫోన్ నెంబర్ కొట్టుడుతోటే నీ డాటా మొత్తం బయటకు వస్తుంది. నువ్వేమేమి చూసావు? పార్నోగ్రఫీ చూసావా? పార్నోగ్రఫీ అంటే తెలుసు కదా, అదే తెలుసుగా. బ్లూ ఫిలిమ్స్ చూసావా? లేకపోతే సినిమాలు చూసావా? లేకపోతే క్రికెట్ చూసావా? లేకపోతే WWF చూసావా? లేకపోతే మెసేజ్లు చూసావా? ఏం చూసావా? మొత్తం డాటా అంతా ఉంటుంది అక్కడ సర్వర్లా. ఈ ఫోన్ నెంబర్ ఎవరి పేరు పైన ఉన్నది? పలానా ఆమోస్ పేరు పైన ఉన్నది. చూశాడా? మెసేజ్ చూశాడు. ఎంతసేపు చూశాడు? మొత్తం మెసేజ్ చూశాడు. అయితే ఇతను కూడా దాన్ని నమ్మేటోడే. ఇతని గురించి మొత్తం డీటెయిల్స్ తీయండి. ఇతని ఇల్లు ఎక్కడంటే ఇండియాలో, తెలంగాణ రాష్ట్రంలో, వరంగల్ అర్బన్లో, గాంధీనగర్ అనే వీధిలో హౌస్ నెంబర్ ఇది. ఈయనది. ఎన్ని గదులు ఉన్నాయి? శాటిలైట్లో చూపించు. ఇతని ఫోటో ఉందిగా, ఆ ఫోటో వచ్చేసింది. ఎంతమంది ఉన్నారు ఇద్దరికి? ఓ భార్య, 2 పిల్లలు. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు పేర్లు ఇది. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళ వయసు ఇంత. వాళ్ళు ఎంత పెరిగారు? వాళ్ళు ఎప్పుడు పుట్టారు? వాళ్ళు ఇప్పుడు పుట్టారు. వాళ్ళ భార్య పేరు ఏం పేరు? ఓ నాయనో. ఎందుకంటే వీళ్ళందరూ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు నువ్వు గే మ్యారేజ్ని, లెస్బియన్ మ్యారేజ్ని, అంటే స్వలింగ సంపర్కుల యొక్క వివాహాన్ని వ్యతిరేకమని బోధిస్తే
చట్ట ప్రకారంగా నిన్ను లోపడి వేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఒక విద్రోహ శక్తివి. నువ్వు తెలుసా మీకు, మన దేశ చట్ట ప్రకారంగా మనం ఒక విద్రోహ శక్తులం. మనం అలా బోధిస్తే ఇప్పుడు నువ్వు అదేంటిది ఇప్పుడే చెప్పాను కదా, వ్యభిచారం గురించి అని. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఎవరితోటైనా వారి శరీర కోరికలు తీర్చుకోవచ్చు, దానిపైన ఎలాంటి కేసు అన్నదా లేదా? అందుకే కేసులు చేస్తలేదు, ఓన్లీ క్లాసులు ఇచ్చి పంపుతున్నారు. ఉంటే ఉండండిరా, బతుకుతే బతకండ్రా, కలిసి ఉంటే ఉండండిరా, లేకపోతే లేదని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పిలిచి క్లాస్ ఇస్తున్నారు అంతే. ఎందుకురా మంచి భార్య ఉన్నది, ఎందుకురా నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతున్నావు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఆ అమ్మాయిని కూడా పిలిచి ఏందే నువ్వు ఎందుకలా తయారవుతున్నావు, మంచి పద్ధత, ఒక స్త్రీవి నువ్వు అలా చేయొచ్చా, నీ భర్తతో ఉండు, ఇలాంటివి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు తప్ప నో కేస్, నో కోర్ట్, నో జైల్. ఒకవేళ దానికి వ్యతిరేకంగా మనం బోధిస్తే వీడు సంఘ విద్రోహ శక్తి, వీడే టెర్రరిస్ట్, వీడే నక్సలైట్, పాస్టర్ డ్రెస్ వేసుకొని ఇక్కడ నిలబడ్డాడు వీడు. ఒకవేళ ఆ సహజీవనం గురించి చెప్తే పెళ్లి కాకముందే అలా కలిసి జీవించడం తప్పని చెప్తే అదే విషయం. ఈ చట్టాలని వ్యతిరేకము, మనం అందులో చేరకూడదు, మనం ఆ వ్యవస్థలో చేరకూడదు, ఆ సిస్టంలో చేరకూడదు, అలా చేయకూడదు మనము అని చెప్తే అదిగో వీడే సంఘ విద్రోహ శక్తి. మీరు ఈ మధ్యలో గమనించారో లేదో, బీజేపీ ప్రభుత్వానికి ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవ్వరు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినా, మొన్నదాకా రాహుల్ ఏమనంటే నువ్వు ఒక ఇటలీ దానికి పుట్టినోడివి, నువ్వు అసలు మా దేశమే కాదు, నువ్వు సంఘ విద్రోహి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, అసలు నువ్వు ఇటలీ దానివి, నువ్వు అసలు మా దేశమే కాదు, నీకు ఎక్కడిది భక్తి, నువ్వు భారత మాతకు పుట్టినోది కాదు. చూసారా ఏం చేస్తున్నారు వాళ్ళు, గమనించారా మీరు? అంత పెద్ద రాజకీయ స్థాయిలో ఉన్న వారినే వాళ్ళు వదులుతలేరంటే నీలాంటోడు నాలాంటోడో లెక్కన వధువు ఇప్పుడు వాళ్ళకు. మనల్ని ఒక టెర్రరిస్టులుగా, మనల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా, మనల్ని ఒక దాని ఏమంటారంటే మనల్ని ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మొత్తం ప్రపంచంలో అశాంతిని కలిగించే వాళ్ళుగా మనల్ని చిత్రీకరిస్తారు. మనము దానికి వ్యతిరేకంగా వెళ్తున్నామని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తారు. మీడియాలో మొత్తం, వాట్సాప్లో మొత్తం, ఫేస్బుక్లో మొత్తం మన పైన తప్పుడు ప్రచారం చేస్తారు. వింటున్నారని చెప్పింది ఇప్పుడు చేయట్లేదా? మనం విలియం బ్రెన్హామ్ గారిని క్రీస్తు అంటున్నామని డినామినేషన్ వాడు. మనం చెప్పనివి కూడా చెప్పినట్టుగా మన మాటలను కట్ చేసి అర్థము మార్చేటట్లుగా చెప్తున్నాడా లేదా వాడు? ఇప్పుడు అవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు వెళ్ళారా క్రీస్తు అని మనం విలియం బ్రెన్హామ్ గారిని క్రీస్తు అని చెప్తున్నామని వాడు తీసాడా లేదా? మనం చెప్పకపోయినా అది చెప్తున్నామని, మనం చెప్పిన మాటలకు వాళ్ళు తప్పుడు అర్థాలు ఇస్తూ కావాలని దాన్ని వంకర చేస్తూ వాళ్ళు ఆ మాటలను కట్ చేసి పెడుతున్నారు. అవునా కాదా? అలాంటప్పుడు ఈ మాటలు ఎంతసేపు వాళ్ళకి? ఇక నువ్వు పలానా టెర్రరిస్ట్తో ఉన్నావు తెలుసా, టెర్రరిస్టా నేనా అని అన్నావు అనుకో, చూడు ఫోటో ప్రభుత్వం వాళ్ళదే, ఆ టెర్రరిస్ట్తో నువ్వు కలిసి సెకండ్ ఇస్తున్నట్టు తీసుకున్న ఫోటో కనబడుతుంది నీకు. ప్రభుత్వం వాళ్ళదే, చట్టం వాళ్ళదే, తర్వాత కోర్టు వాళ్ళదే, జడ్జి వాళ్ళదే. నీకు న్యాయం ఎక్కడిదిగా? నా జీవితంలో ఆ టెర్రరిస్ట్ నేను ఎప్పుడు చూడలేదు సార్, నన్ను నమ్మండి సార్, దయచేసి నన్ను నమ్మను సార్ అని ఏడ్చినా, అరే వీడియో చూస్తలేవు అనే నువ్వు ఇక్కడ మార్ఫింగ్ చేసిన వీడియో అనమాట. నువ్వు కాదా ఇది చెప్పు? అది మార్ఫింగ్ చేసింది సార్. మార్ఫింగ్ చేసిందా? సరే నేను పంపుతా, ఇప్పుడు దాన్ని ల్యాబొరేటరీకి పంపిస్తాం. ల్యాబ్ రిపోర్ట్స్లో అది మార్ఫింగ్ కాదని వస్తుంది. ఎందుకు? వాన్ చట్టమే అది, వాడిదే. అంత వన్ కంట్రోల్లో ఉంటుంది, అంత వన్ కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది. వింటున్నారా? యు కాంట్ ఎస్కేప్. న్యాయము, నీతి, ధర్మము, ఈ మాటలకు అవకాశం ఉండదు అప్పుడు. అంతే, వధ చేయడమే, వధువుని వధ చేయాలంతే, సంహరించాల వీళ్ళను. మన మాట విని మన కాళ్ళ కిందికైనా రావాలి, లేదా వీళ్ళని చంపేయాలి. ఎస్తేరు సమయంలో అదే, షడ్రక్ మెషక్ అబేద్నెగో సమయంలో అదే, దానియేలు సమయంలో అదే. వింటున్నారని చెప్పింది. రాజుల గ్రంథంలో కూడా అదే. మన మాట వినకపోతే చట్టం తీసుకురావడమే, వాళ్ళకి ఇష్టమైన చట్టం తీసుకురావడమే, వాళ్ళకి అనుకూలమైన చట్టం తీసుకురావడమే.
మళ్ళీ దాన్ని ఎట్లా చూపిస్తారో తెలుసా? అది వాళ్ళకు అనుకూలం కాదు, ప్రజాహితం కోసం చేస్తానం మేము ఇదంతా, ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేస్తానం మేమంతా. నిన్ను నన్ను ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు విద్రోహ శక్తులు, వీళ్ళు ఇక్కడ జీవించడానికి వీలు లేదు, ఇలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి, ఇలాంటి వాళ్ళను చంపేయాల, వీళ్ళను నిలబెట్టి కాల్చిపడేయాల వీళ్ళను. వస్తున్నాయి, ఆల్రెడీ అడుగులు పడ్డాయి ఇప్పటికే. వాటి కోసమే డిజిటలైజేషన్, ఈ గొప్ప భౌగోళిక మహమ్మారి సమయంలో, ఈ యొక్క ఆర్థిక సంక్షోభ సమయంలో ఖచ్చితంగా అది ఇప్పుడు వధువుని టార్గెట్ చేసుకున్నది. అదే తీసుకొస్తాడు. ఇక ప్రత్యక్షత లేని వాళ్ళందరూ సంతోషంగా దానిలో చేరి యేసయ్య వస్తాడు, ఇంకా సమయం ఉంది, మనకేం బాధ లేదు అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. సంఘ శాఖలన్నీ కూడా అది ఒక ఉద్యమం అనుకుంటారు. ఎందుకంటే ప్రపంచ సంఘములన్నీ ఒకటైపోయి పోపుతో కలిసి ప్రపంచాన్ని ఇవే పరిపాలిస్తాయి కాబట్టి, పోపే పరిపాలిస్తాడు కాబట్టి మన క్రైస్తవులే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారని గర్వంగా చెప్పుకుంటారు. ఇది ఏంది బ్రదర్, మనం క్రైస్తవులు పై చేయి ఉన్నది, మొన్నటిదాకా ముస్లిమ్స్ ఉండే, ఇప్పుడు మనది ఉన్నది, చూసినావా? అరే అది ప్రపంచ సంఘ సమాఖ్యరా, అది మృగం యొక్క ముద్రరా, అది తప్పరంట. వీళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళు, ఈ పిచ్చోళ్ళతోటి ఏం పిచ్చిపోతారో వీళ్ళు. అసలు మీరు గ్రహాన్ని చెందిన వాళ్ళు కాదు, అది కూడా కరెక్టే. మనం అసలు ఈ గ్రహానికి చెందిన వాళ్ళమే కాదు, మనం ఈ డైమెన్షన్కి, ఈ పరిమాణానికి చెందిన వాళ్ళమే కాదు. మనం 7వ పరిమాణం నుండి వచ్చాము, తిరిగి 7వ పరిమాణానికి వెళ్ళిపోతున్నాం. మనము ఆ పరలోకపు గ్రహము నుండి వచ్చాము, గ్రహాంతర వాసులుగా మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోబోతున్నాం అక్కడికి. మరి పేతురు గారు చెప్పినట్టు మనం ఇక్కడ పరదేశులము, యాత్రికులము. అమనంటారా? ఇక్కడ మనం పరదేశులము, యాత్రికులము. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, పౌలు గారు చెప్పినట్టు. మన ఐడెంటిటీ కార్డు అక్కడ ఉంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డామో అప్పుడే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అప్పుడు లోరే దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, పాస్టర్ గారు మరి ఈ సమయంలో ఎట్లా? ప్రతిసారి దేవుడు తన పిల్లలను కాపాడిండా లేదా? చెప్పండి నాకు. షడ్రక్ మెస్సక్ అబేద్నెగో దగ్గర కాపాడిండా లేదా? దానియేలు దగ్గర కాపాడిండా లేదా? ఎస్తేరు దగ్గర కాపాడిండా లేదా? మరి ఈ వధువుని ఎందుకు కాపాడాడు ఆయన? ఎందుకంటే వాళ్ళందరూ మనకు ఛాయలు, నీడలైతే, వాళ్ళందరూ మనకు సాదృశ్యాలైతే, ఇదిగో ఇప్పుడు మనము నిజమైన రూపమైన మనం. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన మనకి ఇక్కడ తప్పించుకునే మార్గం ఉండదంటావా? ఉంటది. అదే 3వ ఈడుపు పరిచర్య. ఏంటా 3వ ఈడుపు పరిచర్య? పలకబడిన మాట. హల్లెలూయా. ఆ రోజు యేసు యొక్క పలకబడిన మాట ద్వారా ఎలాగైతే చేపలు, రొట్టెలు సృజించబడ్డాయో, ఇలాగునే ఇప్పుడు కూడా పలకబడిన మాట ద్వారా మనం సృజించుకొని తినడం మొదలు పెడతాము. ఆ రోజు ప్రవక్త బ్రహ్నాం గారు ఎలాగైతే పలకబడిన మాట ద్వారా ఆ యొక్క ఉడతలను సృజించి దానిని చంపుకొని దాన్ని వండుకొని తిన్నాడో, అలానే మనము కూడా పలకబడిన మాట ద్వారా సృజించుకొని వండుకొని తినబోతున్నాం మనం. దానికోసమే ఈ ట్రైనింగ్ అంతా. ఇప్పుడు జరిగేది ఏంటిది? దానికోసమే శిక్షణ. అందుకే దేవుడు తన ముద్రలు తెరుస్తున్నాడు, అందుకే దేవుడు తన మర్మములు తెరుస్తున్నాడు, తన వాక్యాన్ని తెరుస్తా ఉన్నాడు, తన ప్రణాళికను, తన సంకల్పాన్ని, తన యొక్క విమోచన పథకానికి బయలుపరుస్తా ఉన్నాడు, తన మేధస్సును నీలో కుమ్మరిస్తా ఉన్నాడు. దాని వలన నువ్వు పూర్తిగా వాక్యం పైన ఆనుకోవాలని, నువ్వు పూర్తిగా దేవుడు వాక్యం పైన ఆనుకోవాలని. అందుకే దేవుడు ఇవన్నీ పరిస్థితులలో నీకు ఆయన శిక్షణ ఇస్తున్నాడు. ఇగో ఇక్కడే అవిశ్వాసులు, వేషధారులు ఏమవుతారు? వేరవుతారు. ఆయన చేతిలో చాట ఉన్నది. ఆయన చేతిలో చాట ఎందుకు ఉన్నది? కోత తర్వాత ఏం జరుగుతుంది? కోతకాలం తర్వాత కళ్ళంలోకి తీసుకెళ్ళబడుతుంది. అవునా? ఆ కళ్ళంలో ఏం జరుగుతుంది? పొట్టు, విత్తనమును వేరవుతుంది. చాట ద్వారా తూర్పారబడతాడు కళ్ళంలో. అవునా? అప్పుడు పొట్టంతా అగ్ని చేత కాల్చివేయబడుతుంది, విత్తనమంతా కొట్లలో కూర్చోబడుతుంది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. పొట్టు విత్తనం వేరు కాబోతుంది. ఇక షీఈస్ గోయింగ్ టు బి. పొట్టు విత్తనముతో ఎన్నడూ వారసురాలు కాలేదు. వాళ్ళు అంటారు, మార్పాస్టర్ గారు ఆయనకి అన్ని తెలుస్తున్నట్టు బోధిస్తూ ఉంటాడండి.
వాళ్ళు ఇవన్నీ ఒకటే మాటతో మొత్తానికే ఆ మనిషి చెప్పే వర్తమానాన్ని వినేయకుండా చేసేస్తారు. మనకు మర్మములు అక్కర్లేదు బ్రదర్, మనం అతిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం సౌమ్యంగా ఉంటే చాలు, మనం తగ్గించుకొని ఉంటే చాలు. తగ్గింపులోనే దేవుడు ఉన్నాడని ప్రవక్త చెప్పలేదా? మరి ప్రవక్త చెప్పిన మొదటి మెసేజ్ తర్వాత ముద్రలు ఎందుకు చెప్పిండో? ముద్రలు లోతైన విషయాలు కావా? ఇప్పుడు నువ్వు అదే ముద్రలు వద్దంటున్నావు, నువ్వు ఇప్పుడు అదే ముద్రలు వద్దు, ఆ మర్మములు వద్దంటున్నావు, నువ్వు తగ్గింపు కలిగి ఉంటే చాలంటున్నావు. మరి ప్రవక్త ఏమని చెప్పాడు? తగ్గింపు కలిగి ఉండమని చెప్తూనే ముద్రలు బోధించాడా లేదా? చూసిన ఒక్క మాటతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మనిషిపై ఉన్న గౌరవాన్ని తీసివేస్తారు, ఆ ప్రభావాన్ని తీసివేస్తారు, ఆ ప్రభావాన్ని చంపేస్తారు. వీళ్ళు నరహంతకులు. వీళ్ళు ఎవరంటే నరహంతకులు అన్నమాట. వర్తమానం విననీయకుండా, ప్రవక్త వర్తమానం చదవనీయకుండా, ఇలాగ 5 రకాల పరీక్షల్లో ఈ చివరిలో దేవుడు ఎన్నుకున్న ఆ 5 రకాల పరీక్షల ద్వారా మొత్తం ప్రపంచంలో ఉన్న వధువుకి ఆయన శరీరానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి దేవుడి పరిచయం జరిగిస్తూ ఉన్నాడు. మనిషి కుమారుని పరిచయం జరిగిస్తూ ఉన్నాడు. 1965 వరకు దేవుడు ఒక్క మనుషుల్లో ఆయన పరిచయం జరిగించాడు. కానీ 1965లో డిసెంబర్ 24వ తారీఖున ఎప్పుడైతే ప్రవక్త విలియం బ్రహ్నాం గారు వెళ్ళిపోయారో, ఎప్పుడైతే భూమిపై ఆయన తీసివేయబడ్డాడో, అప్పుడు ఇక పరిచర్య 1966 నుండి 2020 వరకు ఇప్పుడు ఏం జరుగుతుంది? 5 రకాల పరిచయల ద్వారా అదే ప్రవక్త వర్తమానాన్ని దేవుడు ఇప్పుడు 5 రకాల పరిచయల ద్వారా, అదే మనిషి కుమారుని పరిచర్య ఇప్పుడు 5 రకాల పరిచయల ద్వారా, అనేక సభ్యులు కలిగిన శరీరం ద్వారా ఇప్పుడు దేవుడు పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ది డోంట్ డూ ఇట్. వాళ్ళు చేయనియరు, వాళ్ళు మోసపరుస్తూ ఉంటారు. వాళ్ళు మనకు ముద్రలు అక్కర్లేదు. వాళ్ళు మళ్ళీ అంటారు, మార్క్ పాస్టర్ నన్ను ఇట్లన్నాడు తెలుసా అని ఏడుస్తారు స్టేజ్ దగ్గర నిలబడి. ఓ పాస్టర్ అయితే పుల్పిడి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆడపిల్ల ఏడిచినట్టు. నన్ను ఇట్లన్నాడు వర్తమానంలో. పాపం సంఘం అంతా మా పాస్టర్ అన్నాడంటే ఆ వరంగల్ మార్క్ పాస్టర్ కనుక నాకు దొరికితే వాడిని ఏం కొట్టుడు కొడతా చూడు. నేను అంత ద్వేషాన్ని నింపుతున్నారు, అంత ద్వేషాన్ని. కొడతాను, చంపుతాను. మనకెవ్వరో కాదు మనల్ని పట్టించేది, వీళ్ళే. మనల్ని మోసపరిచేది ఎవరో కాదు, మన సహోదరులే. బైబిల్లో ఉందా లేదా? పౌలు గారిని మోసపరిచింది ఎవరట? సహోదరులే. సహోదరుల వల్ల కలిగిన మోసపరచు సహోదరుల ద్వారా కలిగిన గాయాలు నాకు ఉన్నాయని అన్నాడా లేదా ఆయన? వస్తూ ఉంటుంది, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్క మాటతో తీసేస్తారు వాళ్ళు. ఒక్క మాటతో సంఘంలో ఎవరు వర్తమానం విననీయకుండా చేస్తారు. ఒకటే మాట అంటారు, ప్రవక్త వర్తమానం మీకు చదివిన అర్థం కాదు, పాస్టర్గా నేను చెప్తేనే అర్థమవుతుంది, కాబట్టి మీరు ఎవరు చదవాల్సిన అవసరం లేదు. అయిపోయా. వాళ్ళకి చదివే బాధ్యత పోయింది, భారం పోయింది, హాయిగా ఉంది. పాస్టర్ చెప్తాడు, నేను వింటా, అయిపోయా. మరి ప్రవక్త చెప్పిన ప్రవచనం ఇది ప్రతి ఒక్క ఎన్నుకోబడిన విత్తనము చేతిలోనికి వెళ్తుంది. వర్తమానము, ఈ టేపులు, ఈ పుస్తకాలు ఎన్నుకోబడిన విత్తనము ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళందరి దగ్గరికి ఇది వెళ్తుంది అన్నాడు ఆయన. వాళ్ళు నేరుగా ఈ స్వరం వింటారన్నాడు. అన్నాడా లేదా? ఎందుకు మాలాంటి వాళ్ళు చెప్తున్నాం? ప్రవక్త వర్తమానం చదవండి, 7 ముద్రలు చదవండి, 7 సంకలాలు చదవండి, దానియేలు 70 వారాలు చదవండి, ఆ పుత్ర స్వీకారం చదవండి, అలానే బూరల పండుగ చదవండి, ఆ మొత్తము ఆ 1959 నుండి 1963 వరకు ఉన్న పుస్తకాలు ముఖ్యంగా ధ్యానించండి. వాటిలో చాలా విషయాలు ఉన్నాయి. 3వ ఇడుపు పరిచర్య ప్రారంభమైంది అప్పుడే. ఎప్పుడైతే జాన్ ఎఫ్ కెనడీ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఏలబడ్డాడో, 6వ దర్శనం ఎప్పుడైతే జరిగిందో 1933లో ఆయన 6వ దర్శనంలో చూసిన ఆ క్రూరమైన స్త్రీ ఇప్పుడు ఆ వైట్ హౌస్లో తిష్ట వేసుకొని కూర్చున్నదో, అప్పుడే ఆర్థిక వ్యవస్థలు మొత్తం తన చేతిలోనికి ఎప్పుడైతే తెచ్చుకున్నదో అమెరికా ఆర్థిక వ్యవస్థలన్నింటినీ, అప్పుడే ఆయనకు రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం తెరవడం మొదలుపెట్టింది. ఆయన వెంటనే ప్రకటన గ్రంథం బోధించడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే పేరుతో ఆయన మొత్తం మొదటి 3 అధ్యాయాలన్నీ బోధించడం ప్రారంభించాడు ఆయన. ఆ తర్వాత ఆయనకు దేవుడు మరి ప్రకటన 5వ అధ్యాయము తర్వాత ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయమును దేవుడు తెరిచాడు. ఆ తర్వాత దానియేలు 70 వారాలు, ఆ తర్వాత ముద్రల తర్వాత బూరల పండుగ, ప్రకటన గ్రంథం పైన అన్నీ కూడా దేవుడు ఆయనకు ఇవ్వడం మొదలుపెట్టాడు 65 దాకా. అవునా కాదా?
బట్ టుడే ఈరోజు వర్తమానం నీకు అర్థం కాదు, అబద్ధాలు, మర్మములు మనకు అక్కర్లేదు, ఆయనకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటాడు. ఇలాంటి మాటలతో వాళ్ళు ఏం చేస్తారంటే మోసపరుస్తూ ఉంటారు. పాపం మోసపరచడం వలన ఏమవుతుందంటే వాళ్ళకు అలారం పోయింది, అలారం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆధార్ కార్డు వచ్చింది, అందరం తీసుకున్నామా లేదా? తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు చేయాలంటే అందరికీ పాన్ కార్డు అన్నారు, తీసుకుంటానమా లేదా? తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఫెలోషిప్ కార్డు అన్నారు, ఇది కూడా అట్లాంటి కార్డే, దానిలో తప్పేం లేదు. ఫినిష్ అయిపోయి వాళ్ళ పని ముగించబడింది. అది అదే గ్రహించలేరు వాళ్ళు. వస్తున్న చట్టాలేంటో గుర్తించలేరు వాళ్ళు. వాక్యం యొక్క వెలుగులో ఆ చట్టాలను గ్రహించలేరు, ఆ చట్టాలను గుర్తించలేరు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. అర్థమవుతుందా? వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మన కళ్ళు మాత్రమే ఇప్పుడు తెరవబడి ఉన్నాయి. దేవుడు మన కళ్ళు మాత్రమే తెరిచాడు ఇప్పుడు ఈ సంఘటనలకు, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకు. ఆ కాటుక దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ గుడ్డితనంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూడలేరు. వాళ్ళ నాయకులు గుడ్డి వాళ్ళే, వాళ్ళని వెంబడిస్తున్న ఆ సమూహము కూడా, ఆ సంఘము కూడా గుడ్డిదే. ఇద్దరు కలిసి ఎందులో పడతారట? గుంటలో పడతారు, నరకంలో పడతారు. గుంట ఏంటిది? నరకం. ఎందుకంటే గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తాడు. ఈ నడిచే గుడ్డివాడికి ఎదుటోడు గుడ్డోడో తెలియదు. మీకు అర్థమవుతుందా? నాయకుడు గుడ్డివాడని ఎప్పుడు తెలుస్తుందంటే వాడిని వెంబడించే విశ్వాసకి కళ్ళుంటే, గురుడితనం లేకుండా కళ్ళుంటే, చూడగలిగితే, అరే ఈ నాయకుడే గుడ్డివాడు, నన్ను ఎక్కడ నడిపిస్తాడు అని ఉంటుంది. అసలు ఈ విశ్వాసి కూడా గుడ్డోడే, వాడిని నడిపించే నాయకుడు కూడా గుడ్డివాడే. ఇప్పుడు 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 ఈ గుడ్డివాడికి నడిపించబడుతున్న నాయకుడి గుడ్డివాడని ఎవరు చెప్పాలా? వాడు చెప్పిన ఎవరికో, మా పాస్టర్ని అంటానో నువ్వు, మా సంఘాన్ని అంటానో నువ్వు మాత్రమే నీతిమంతుడు అని చెప్పుకుంటాను, నువ్వు ఒక్కడివే మిఖాయ్ అని చెప్పుకుంటున్నావు, మేమంతా సిద్ధికి అతను గుంపని చెప్పుకుంటున్నావు. నీకు అర్థమైందని చెప్పింది. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు నమ్మరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ నాయకులు గుడ్డి వాళ్ళే, వీళ్ళు గుడ్డి వాళ్ళే. అందుకే ఏసన్నాడు వదిలిపెట్టమన్నాడు. గుడ్డి నాయకుడు చేత గుడ్డివాడు నడిపించబడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు, ఇద్దరు వెళ్ళి నరకంలో పడతారు. మనం ఏం చేస్తాం దానికి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దానియేలు కాలంలో వాడి మనస్సులో ఎవరున్నారో ఇక్కడ ఈ వచనాలు చెప్తున్నాయి. వాడు ఆ ప్రతిమ తయారు చేయడానికి కారణం ప్రపంచం కోసం కాదు, వాడు తీసుకొచ్చిన చట్టం ప్రపంచం కోసం కాదు. అక్కడ అదిగో ఇక్కడ యూదులు కొందరు ఉన్నారు. మీరు పట్టుకున్నారా? మీరు కొంతమంది యూదులు ఉన్నారు. ఇప్పుడు ఈ కల్దీలు వచ్చి ఆ యూదులను గూర్చి వచ్చి, ఆ బబులోను వచ్చి ఆ యూదులను గూర్చి వచ్చి అక్కడ నెబుకద్నెజర్ రాజుకి వాళ్ళు సాకులు చెప్తా ఉన్నారు, వాళ్ళు కొండములు చెప్తా ఉన్నారు. సేమ్ హామాను వెళ్ళి, ఎస్తేరు కాలంలో హామాను వెళ్ళి ఐశ్వర్యేశ్వరాజుకి కొండములు చెప్తా ఉన్నాడు. ఎవరు గురించి? యూదుల గురించి, ఎస్తేరు ప్రజల గురించి, ఎస్తేరు గురించి, మొర్దెకై గురించి, ఎస్తేరు ప్రజల గురించి. వింటున్నారా? అలా ఉన్నాయి దానియేలు కాలంలో కూడా. రేపు చూపిస్తాను, శనివారం రోజు. దానియేలు కాలంలో కూడా సేమ్ థింగ్. వీళ్ళకున్న ఆ ప్రణాళిక ఏదైతే వీళ్ళ మనసులో ఉన్నదో, ఈ మొత్తం భౌగోళికమైన మహామారి సమయంలో, ఈ మొత్తం భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ యొక్క చట్టాలు ఏవైతే ఇప్పుడు తయారవుతున్నాయో, ఎందుకంటే ఈ ఆర్థిక సంక్షోభం సమయంలో కొత్త చట్టాలు వాళ్ళు తయారు చేస్తారు. ఆ చట్టాలు ఎలా అనిపిస్తాయి అంటే ఇది అందరి కోసం తయారు చేస్తున్నాయి, అందరు బాగుండాలని తయారు చేస్తున్నట్టు కనబడతాయి. కానీ దాని వెనకాల లక్ష్యం ఎవరున్నారంటే, వాడి మనసులో ఎవరున్నారంటే వధువు ఉన్నది. పెళ్లి కుమార్తె, ఈ కాలం ఒక పెళ్లి కుమార్తె. వీళ్ళందరినీ ఆ సిస్టమ్ కిందకి తీసుకురావాలని, ఆ వ్యవస్థ కిందికి, ఆ ప్రకటన 13లో నా ప్రతిమ దగ్గరికి తీసుకురావాలని. ఆ ప్రతిమకు ఎవరు మోకరించకపోయినను, ఎవరు మొక్కకపోయినను, ఎవరు దానిలో చేరకపోయినను వాళ్ళు కొనడానికి అమ్మడానికి వీల్లేదు. దాని ముద్ర వేసుకోకుండా ఉంటే కొనడానికి అమ్మడానికి వీల్లేదు. ఉందా లేదా?
సో ఆ వ్యవస్థలో ఎవరు చేరకపోయినా, ఆ సంస్థలో ఎవరు చేరకపోయినా, ఎవరు దాంతో ఏకీభవించకపోయినా వాళ్ళు ఏం ముద్రేస్తారంటే వీరు సంఘ విద్రోహులు, వీళ్ళు దేశ చట్టాలను పాటించరు, వీళ్ళు 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 భారతీయులు కాదు, వీళ్ళు అసలు ఈ ప్రపంచంలోనే ఉండడానికి వీళ్ళు లేదు. ఇలాంటి వాళ్ళను మొత్తం వీళ్ళను నాశనం చేయాలి. ప్రజలే ఆ మాట చెప్తా ఉంటారు. అలా చేస్తారనమాట చట్టాలు వీళ్ళు. ఆ మతము, రాజకీయము, దయ్యపాత్మలు కలిసి ఆ విధంగా చేసినప్పుడు ప్రజలు కూడా దాన్ని గ్రహించారు. వాళ్ళు అవును కరెక్టే కదా, ఇంత మంచి చట్టాలు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చినాయా ప్రపంచంలో? ఇంత మంచి చట్టాలు, దేశాలన్నీ యుద్ధాలు లేకుండా ఎంత సమాధానం అనుకుంటున్నదో చూసావా? పీస్ ఎవరన్నాడు ప్రవక్త మొదటిలో? వాడు ఎలా వస్తాడట ఆర్థిక సంక్షోభ సమయంలో అంత ప్రపంచానికి ఇదిగో శాంతి అనుకుంటూ వస్తాడు. చూసినావా? శాంతి అనుకుంటూ ఒక మత గురువు వచ్చాడు, అతనితో పాటు అన్ని మతాలను కూడా కలుపుకున్నాడు. అర్థమవుతుందా నీకు? మొత్తం అన్ని ఐక్యత చెందినాయి. ఇలాంటి సమయంలో వీళ్ళేంద్రా వ్యతిరేకిస్తున్నారు దీన్ని? ఇంత మంచి సమయంలో వీళ్ళు నిజంగానే దేశద్రోహులు రా. వీళ్ళు ఏ దేశంలో ఉండడానికి వీళ్ళు లేదు. ఇటు అమెరికా తప్పంటున్నారు, ఇటు పోపు తప్పంటున్నారు, ఇటు ఇండియా తప్పంటున్నారు, ఇటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తప్పంటున్నారు. ఏంట్రా వీళ్ళు? ఒత్తిడి, ప్రెషర్, స్క్వీజ్, ఒత్తిడి. వీళ్ళ యొక్క అన్ని స్టేట్మెంట్స్ క్యాన్సల్. వీళ్ళు ఏది కూడా వీళ్ళకి అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. వీళ్ళకి ఏది అమ్మొద్దు, ఏది కొనొద్దు, అంతే. ఇక మొత్తం క్యాన్సల్, ప్రతిదీ క్యాన్సల్ చేయండి. వీళ్ళపైన నిఘా పెట్టండి, వీళ్ళపైన సెటిలైట్లు తిప్పి పెట్టండి, ప్రపంచంలో ఉన్న సెటిలైట్లని వీళ్ళ వైపే పెట్టండి. వీళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. వీళ్ళు ఎలా రారో చూద్దాం మనం. బ్రదర్, భోజనం చేసావా? చేపల కూర తిన్నా ఇప్పుడే. మార్కెట్లో ఈరోజు చేపలు రాలేదుగా, పక్కోడు అడుగుతాడు అనమాట. ఇంటి ఎదురు కూడా అడుగుతాడు, మార్కెట్లో ఈరోజు చేపలు రాలేదు కదా. రాలేదు కానీ మాకు వచ్చినాయి. నెక్స్ట్ డే, బ్రదర్ భోజనం చేసావా? చేశాను. నువ్వు అసలు బయటికే వెళ్తున్నట్టు నాకు అనిపించలేదు. నేను ఇంటి ముందటనే చూస్తాను కూర్చొని నీ మీద, ఎప్పుడు బయటికి వెళ్తావా అని. కానీ నువ్వు అసలు బయటికే వెళ్తలేవు. నువ్వు ఈరోజు ఏం తిన్నావు? ఈరోజు నేను మటన్ తిన్నాను. మటనా? ఈరోజు మటన్ షాపులు బంద్ కదా, ఈరోజు శనివారం కదా. నీకు మటన్ ఎక్కడ దొరికింది? మీకు అర్థమవుతుందా? బై స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా వాళ్ళు బ్రతకడం మొదలు పెడతారు. వాళ్ళు పలకబడిన మాట ద్వారా వాళ్ళు జీవించడం మొదలు పెడతారు. వాళ్ళు సింహపు పిల్లలు లేమి కలిగి ఉండవచ్చు, కానీ ఆయన పిల్లలు మాత్రము లేమి కలిగి ఉండరు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నువ్వు మాకిప్పుడు చేపల పులుసు ఇచ్చినందుకు వందనాలు, మరి మటన్ కర్రీ ఇచ్చినందుకు వందనాలు, కోడిగుడ్ల ఫ్రై ఇచ్చినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు అడుగుచున్నాను, ఆమేన్. వచ్చేసినాయి అన్నీ. కమాన్, భోంచేయండి. భోంచేసాం. దేవునికి మహిమ కలుగును గాక. హాయిగా నిద్రపోదాం. వీళ్ళ కెమెరాలు చూస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది? ఎటుపోతున్నాడు అతను? బయటికి వెళ్తలేడు సార్, అక్కడే ఉన్నాడు. మరి ఎలా బ్రతుకుతాను వీళ్ళు? ఏమో సార్, అర్థం కావట్లేదు. ఇక వాడు దాడి చేసే ముందు వధువు ఇక్కడ నుండి తప్పించుకొని పారిపోతుంది. ఆమెను కొనిపోతాడు ఆయన. ఇక దానికోసమే ఇప్పుడు ఈ శిక్షణ అంతా, దానికోసమే ఇదంతా ఇప్పుడు. హల్లెలూయా! వింటున్నారా నేను చెప్పింది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది అందరికీ జరగదు. ఇంకో కుటుంబంలో ఉంటుంది. వాళ్ళ సన్నివేశం ఏంటిదో చెప్పాలా? అమ్మ ఆకలి అవుతుందమ్మా, 2 రోజుల నుండి ఏం లేదమ్మా, మీ నాన్న చెప్తే ఇంటలేడు, పోయి తీసుకురమ్మంటే తీసుకొస్తలేడు. పాప ఆయనను, అట్లా కాదే, నీవు మన పాస్టర్ గారు చెప్పాడు కదా, నీకు తెలుసు కదా. ఏ పాస్టర్ ఆయన మంచిగా డబ్బు సంపాదించి మంచుకున్నాడు, ఆయన నీకెందుకు, ఆయన ఎట్టిపోతే నీకెందుకు, పోయి తీసుకురాబో. పాపం ఈయన పోయి సంతకం పెట్టి ఫెలోషిప్ కార్డు తీసుకొని అన్నీ తెచ్చుకుంటాడు. ఇక చికెను, మటను, చేపలన్నీ. కానీ ఇప్పుడు బెర్త్ ఎక్కడ రెడీ అయి ఉంది? ఇప్పుడు పాతాళంలో.
ఇంకొంతమంది జీవితాల్లో జరిగే సీన్లు. ఇక ఇంకొంతమంది ఎట్లుంటే, బ్రదర్ ఇది అది కాదు బ్రదర్, ప్రవక్త చెప్పిన ఒత్తిడి ఇది కాదు, ఇట్లా రాదు. ప్రవక్త చెప్పిన ఒత్తిడి ఇట్లా కాదు, ఇది అది కాదు, ఇది ఇది ఇదంతా అబద్ధం. ఎవరైనా చెప్తే నమ్మకండి. మీరు చర్చికి రండి, దశమమాలు ఇవ్వండి, మీరు కానుకలు వేయండి. మీరు చెప్తున్నా, నేను చూసినా ఎక్కడ చర్చిలు మానేసిన అందరు చర్చిలు పోతున్నారు. బాప్తిస్మాలు కూడా జరిగినాయి చూడు. అదిగో నిన్ననే ఒకటి బాప్తిస్మం ఇచ్చిన నేను. ద్వారాలు మూయబడి ఉన్నాయి అక్కడ. నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించబడుతున్నది. నోవా ఓడలో కూర్చొని ఉన్నాడు, సువార్త ప్రకటించబడుతున్నది నశించిపోయిన ఆత్మలకు. అక్కడ నోవా ఓడలో కూర్చోవడమే 3వ ఈడుపు పరిచర్య. వింటున్నారని చెప్పి అర్థమవుతుందని చెప్పింది. వాళ్ళకి ఎన్నడూ రక్షించబడరు వాళ్ళు. వీళ్ళు మాత్రం బ్రదర్ అదంతా కాదు బ్రదర్, అది అంత అబద్ధం. అది ఆ మార్పాస్టర్ పిచ్చోడు అతన్ని ఎవరైనా చూస్తారా చెప్పు? అతనితో ఎవరైనా ఉన్నారా చెప్పు? వరంగల్లో ఏ సేవకుడు నా అతనితో ఉంటారా చెప్పు? చెప్పు, ఏ సేవకుడు నా అతనితో కలుస్తారా చెప్పు? చూడు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది శత్రువులు ఉన్నారు ఆయనకు. తెలంగాణలో చాలామంది సేవకులందరూ ఆయనకు శత్రువులే. ఆయన ఎవరితోడైనా కలుస్తాడా చెప్పు? మాతో ఎప్పుడైనా కలిసాడా చెప్పు? అవన్నీ అబద్ధాలు బ్రదర్. అలాంటిది ఏం లేదు. చక్కగా వెళ్ళి మీరు ఆ కార్డు తీసుకోండి. దట్స్ ట్రూ. ఎందుకు అంటే వీళ్ళకి అంత విశ్వాసం లేదుగా, ముద్రలు తెరవలేదుగా వీళ్ళకు. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంత విశ్వాసం రావాలంటే ఎత్తబడే విశ్వాసము ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అంటే ఎత్తబడే కృప కోసం ఇస్తా ఉన్నాడు. ఎత్తబడే విశ్వాసము ఎత్తబడే కృప కోసం ఇస్తున్నాడు. మరి ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? 7 ముద్రలలో ఉన్నది, 7 ఉరుముల యొక్క స్వరములలో ఉన్నది. వీళ్ళు ఇంతవరకు అసలు 7 ఉరుముల స్వరమే వినలేదా? ఇంతవరకు దాన్ని ధ్యానించలేదా? ఇంతవరకు దాన్ని అసలు వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదుగా. అసలు మర్మములు మర్మరాలు అని పేర్లు చూడండి, మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, ఎలాంటి ప్రాస మాట్లాడుతున్నారో. మర్మములు మర్మరాలట. అలాంటి వాడికి ఆమేన్ హల్లెలూయా అని చెప్పి అలాంటి వారి యొక్క ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నారా? అలా బోధించిన వాని ఫోటోలు వాళ్ళతో దిగి మేము ఎవరో పెద్ద బిషప్తో దిగినమన్నట్టుగా ఫీల్ అవుతున్నారా వీళ్ళు? వాట్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? వాళ్ళు ఆ సమయానికి వచ్చేసరికి వాళ్ళకి అంత విశ్వాసం ఉండదు. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, పలకమైన మాట ఒక పరిచయ దగ్గరకు వాళ్ళు రాలేరు. వాళ్ళు అది బోధించలేరు. ఏం చేస్తారు వాళ్ళు? ఇక రాజీ పడడమా, చావడమా, హతసాక్షులు అవడమా? రాజీ పడడమా, చావడమా? చావడం అయితే కష్టం లే, కానీ రాజీ పడడం అయితే ఈజీ. చావడం అయితే కష్టం, కానీ రాజీ పడడం మాత్రం ఈజీ. ఎందుకంటే ఇప్పటిదాకా వర్తమానం ఇంత క్లియర్గా పరిశుద్ధాత్మ కృప ఉన్నప్పుడే ఇవన్నీ చూపిస్తుంటేనే వీళ్ళు రాజీ పడుతున్నారా? ఇక అప్పుడు ఒత్తిడికి వీళ్ళు నిలబడతారంటావా? నాకైతే డౌటే. ఇంకొందరు ఎట్లున్నారంటే మార్చి లేకపోతే సెప్టెంబర్, మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో పాస్ కావచ్చు సప్లిమెంటరీలో. అట్లనే మనం ఎత్తబడుట్లో మిస్ అయితే శ్రమల కాలంలో ఎట్లయినా మనం పరలోకం పోతాం. అలా కొంతమంది బోధిస్తున్నారు. కానీ ఇప్పుడు నా మార్చి లేదు, నా సెప్టెంబర్ లేదు, ఇప్పుడు వచ్చిన సంక్షోభం మహమ్మారి బట్టి అకాడమిక్ ఇయరే మార్చి పడేసిండు. నా మార్చి లేదు, నా సెప్టెంబర్ లేదు. ఇప్పుడు ఇక అది వస్తుంది ఆ సమయానికి వచ్చినప్పుడు. ఇట్స్ ట్రూ, ఇది నిజమది. ఎందుకంటే కొంతమంది ఉన్నారు బ్రదర్, మనం ఒకవేళ కొందరు ఏమని బోధిస్తున్నారు తెలుసా? ఎత్తబడుట్లో పోయేవాళ్ళు వధువట, ఎత్తబడుట్లో విడిచిపెట్టి శ్రమల ద్వారా వెళ్ళే వాళ్ళు కూడా వధువేట. ఎందుకంటే వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. వాళ్ళ బోధ చూడండి ఎంత తెలివిగా ఉందో. వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. కాబట్టి ఏం బాధ లేదు బ్రదర్. పోతే వాళ్ళు ముందు పోతే పోని, మనం వెనకాల పోతాం. దాని వెనకాల శ్రమల ద్వారా వెళ్తాం మనం. నేనంటాను, ప్రవక్త అలాగే ఎక్కడ చెప్పాడో చూపించు, నేను చూపిస్తా. విడిచిపెట్టబడిన వాళ్ళు సంఘమై ఉన్నారు, వధువు కాదన్నమాట. వాళ్ళు క్రీస్తు భార్య కాదన్నమాట నేను చూపిస్తా. వాళ్ళు క్రీస్తు భార్య కాదు. వాళ్ళు పైగా వాళ్ళు శ్రమల ద్వారా చంపబడిన వాళ్ళు, 1000 ఏళ్ల పరిపాలన రారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళు ధవల సింహాసనం తీర్పు దగ్గర లేపబడి అప్పుడు వాళ్ళకు నిత్య జీవం ఇవ్వబడుతుంది. వాళ్ళకప్పుడు, ఇప్పుడు కూడా వాళ్ళకి నిత్య జీవం ఉండదు. శ్రమల ద్వారాలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి నిత్య జీవం ఇవ్వబడుతుంది అని ఉంది బైబిల్లో. కానీ మనమైతే వధువైతే ఆల్రెడీ మరణమును దాటి నిత్య జీవంలోకి ప్రవేశించున్నాం మనము.
అందుకే క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చెప్పాడా లేదు? ఇవన్నీ వధువుకి నిత్య జీవం ఇవ్వబడడం కాదు, ఆల్రెడీ నిత్య జీవాన్ని కలుగున్నది ఆమె. కానీ అదే విడిచిపెట్టిన సంఘానికి నిత్య జీవం అప్పుడు ఇవ్వబడుతుంది. ఎందుకంటే శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుకుంటారు. వాళ్ళు వధువు కిందికి రారు. వాళ్ళు వెయ్యన పరిపాలన ఉండరు. వాళ్ళు ఆ యొక్క వెడల్పు, పొడుగు మరియు అడ్డము ఒకే సమాంతరంగా ఉన్న ఆ పిరమిడ్ పట్టణంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు బయట ఉంటారు. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఉండే ఆ పిరమిడ్ పట్టణంలో వాళ్ళు ఉండరు. పిరమిడ్ పట్టణంలో ఉండేది వధువు వరుడు మాత్రమే, రాజు రాణి మాత్రమే. వాళ్ళిద్దరే ఉండేది. బయట 1,44,000 మంది కావలి కాస్తూ ఉంటారు. 1,44,000 మంది. మరి పాత నిబంధన భక్తులు వారు అక్కడ ఉంటారు ఆ పట్టణంలో. కానీ వాళ్ళు వధువుకి సాదృశ్యం మాత్రమే, వరుడికి సాదృశ్యం మాత్రమే, రాజుకు రాణికి సాదృశ్యం మాత్రమే. మెనీ థింగ్స్, చాలా విషయాలు ఉన్నాయి లేఖనం ప్రకారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి మోసపరతమైన బోధలు ఇప్పటికే వచ్చినాయి. ఇలాంటి మోసపరతమైన బోధలు వచ్చినాయి ఇప్పటికే. అలాంటి బోధలు నమ్మకండి. ప్రవక్త వర్తమానాలు చదవండి బాగా. ఇది సమయం, అభిషేకించబడుతున్న సమయం. ఇది మన కనులు తెరవబడుతున్న సమయం. లేఖనాలు నెరవేర్పు జరిగే సమయానికి వచ్చినప్పుడు ఆ లేఖనం గురించిన కనులు తెరవబడతాయి. ఆ కాలంలో ఏర్పరచబడి ఎన్నుకోబడిన వాళ్ళకు ఆ లేఖనం ఎలా జరుగుతుందో దేవుడు వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు. ఆ లేఖనం ఎలా నెరవేర్పు అవుతుందో వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు. వింటున్నారా నేను చెప్పింది? అందుకే దానియేలుకు తెరవబడ్డది కాబట్టే ఇంకా 2 సంవత్సరాలే ఉన్నదని చెప్పి ఇర్మియా గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఇర్మియా గ్రంథంలో ఈ 70 సంవత్సరాలు దేవుడు విమోచిస్తున్నాడు. లెక్క పెట్టాడు, 68 సంవత్సరాలైంది, ఇంకా 2 సంవత్సరాలని తెలుసుకున్నాడు. ఎందుకు? ఆయనకు లేఖనం తెరవబడింది, ఆయనకు వాక్యం తెరవబడింది. ఆయనకు ఆ కాలం యొక్క ప్రవచనము ఇక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది. అక్కడ ఎజ్రాకు తెరవబడింది, ఇక్కడ నెహెమ్యాకు తెరవబడింది, అక్కడ దానియేలుకు తెరవబడింది. వింటున్నారా నేను చెప్పింది? వీళ్ళందరూ అదే కాలంలో జీవించిన వాళ్ళు. వాళ్ళకి ఆ కాలం యొక్క వర్తమానము, ప్రవచనము అవన్నీ దేవుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేశాడు. వాళ్ళ కళ్ళు తెరిచాడు, వాళ్ళకి అభిషేకించాడు. అందుకోసమే వాళ్ళు దాన్ని గ్రహించారు. ఆ ప్రవచనం వాళ్ళ కళ్ళ ముందు నెరవేర్చడం వాళ్ళు చూశారు. ఈ రోజు కూడా అలాగునే ఉన్నది. లేకపోతే నువ్వు చర్చికి వచ్చి నిద్రపోతావు. వెరీ సింపుల్. హాయిగా నిద్రపోతావు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చర్చిలో ఉన్నంత మాత్రం, మార్క్ పాస్టర్ చర్చిలో ఉన్నంత మాత్రం పరలోకం పోతావని ఎత్తుపడితే జరుగుతుందని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేదు ఈ చర్చికి వస్తే నువ్వు ఎత్తపడతావని. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, వ్యక్తిగత ప్రత్యక్షత. శిరస్సు ఇప్పుడు ఎవరెవరైతే ఆ ఏర్పాట్లో, ఎన్నికలో, క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఉన్నారో ఆ సభ్యులకు వ్యక్తిగతముగా వస్తా ఉన్నది ఇప్పుడు. అది ఆయన శిరస్సుగా వ్యక్తిగతముగా వాళ్ళకు హత్తుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. ఇది వ్యక్తిగత ప్రత్యక్షత. ఇది హానోకు వ్యక్తిగతముగా దేవుడితో నడిచిన ప్రత్యక్షత. ఇది ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్ధపడండి, అభిషేకించబడండి. ఈ మర్మములు తెరవబడడం వలన ఆ ఎత్తబడే విశ్వాసం నీకు వస్తుంది. ఆ 7 ఉరుముల యొక్క స్వరము నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ ఎత్తబడే విశ్వాసం ఎత్తబడే కృప కొరకే ఇస్తున్నది. ఎత్తబడే కృప ఉంది కాబట్టి ఎత్తబడే విశ్వాసం వస్తున్నది. కాబట్టి పూర్తిగా దేవుడికి సమర్పించుకో, పూర్తిగా దేవుడికి అర్పించుకో. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. లెట్ us pray. మనం 2 చేతులు పైకెత్తి పూర్తిగా మనం దేవుడికి సమర్పించుకుందాం. పూర్తిగా మనం దేవుడికి అర్పించుకుందాం. ఎందుకంటే ఇది సమయము. దిస్ ఇస్ అ టైం. మనం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటంలో ఇప్పుడు మనం ఉన్నాము. మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, కానీ ప్రస్తుత అంధకార చీకటి శక్తులతో.
దురాత్మ సమూహములతో, ఈ లోక నాదులతో మనం ఇప్పుడు పోరాడుతూ ఉన్నాం. మన పోరాటం ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం. ఇప్పుడు ఈ పోరాటంలో మనం అందుకే ఉన్నాం. ఇప్పుడు సమర్పించుకుందాం మనం పూర్తిగా దేవుడికి. ఈ పోరాటంతో మనము మన స్థానంలోనికి వెళ్ళిపోబోతున్నాం. ఈ పోరాటంలో మనం విజయాన్ని సాధించి తిరిగి మన స్థానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, యొక్క రాత్రికాల సమయంలో నీ అద్భుతమైన ప్రణాళికను మా కొరకు తెరిచినందుకు స్తోత్రాలు. శత్రు యొక్క తంత్రములు, వాని యొక్క దుష్టమైన ఉపాయములు, వాని యొక్క సంహరణ హతమును వధువుపైకి తీసుకురావాలని వాడు అనుకుంటున్న ఆ సంపూర్ణ సంహరణ, ఆ హతము, ఆ ఒత్తిడి, అవన్నీ కూడా మాకు ఇప్పుడు బయలుపరిచినందుకు స్తోత్రములు. ఇప్పుడు భౌగోళికమైన పరిస్థితులు అటువైపే దారితీస్తున్నాయి. ఈ భౌగోళికమైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ యొక్క ఆర్థిక సంక్షోభములు, ఆర్థిక మాంద్యములు ఇప్పుడు అటువైపే మమ్మల్ని తీసుకెళ్తున్నాయి. అటువైపే అటువైపే వెళ్తున్నది ప్రభువా. ఓ ప్రభువైన దేవా, ఓ తండ్రి, ఇవన్నీ మాకు నీ యొక్క కళ్ళ కాటుక ద్వారా, అనగా ప్రత్యక్షత ద్వారా నువ్వు మాకు ఇచ్చావు. నీవే ఇచ్చావు ఇది. నీవే మాకు ఆ కళ్ళ కాటుకను అనుగ్రహించావు, ఆ ప్రత్యక్షతను ఇచ్చావు. మేము వీటిని చూడడానికి ఈ కాలంలో నెరవేర్పు జరుగుతున్న ప్రవచనములు, మా కళ్ళ ముందు నెరవేర్పు జరుగుతున్న ప్రవచనములు, దాన్ని చూసినట్లుగా దాని అభిషేకం మా పైన కుమరిస్తున్నావు. మేము కూడా ప్రభువా, నేడు ఈ లేఖనము మీ కనుల ఎదుట నెరవేర్పు జరగను అని చెప్పగలిగిన విధంగా, ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన నవీన సంగతులను చెప్పబడడం ద్వారా మేము ఇప్పుడు ఈ ప్రపంచానికి హెచ్చరిక చేయగలుగుతున్నాం. ప్రవచనముల ద్వారా ఇప్పుడు ఇవన్నీ కూడా స్పష్టపరచబడుతున్న ఈ నవీన సంగతులంతా, ఇప్పుడు జరుగుతున్న సంగతులు, ప్రస్తుత కాలం జరుగుతున్న సంగతులు ప్రవచనం ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. వాటిని చూడగలిగే నేతలను మాకు ఇచ్చావు, నీకు వందనాలు దేవా. ఇవన్నీ మాకు ఎందుకు చేస్తున్నావంటే, అదిగో ఆ 3వ ఈడుపు పరిచర్య కొరకు, అదిగో ఆ యొక్క పలకబడిన మాట ఒక పరిచర్య కొరకు. ఎస్తేరుపై ఆ ఒత్తిడి వచ్చినప్పుడు రాజు ఇలాగన్నాడు, ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు, నీకు ఏమి కావాలో కోరుకో, ఈ రాజ్యంలో సగము మట్టుకైనను సరే నువ్వు పలికిన దారిని నీకు ఇవ్వబడుతుంది. ఈ రాజ్యంలో సగము మటుకు నువ్వు పలకబడిన మాట ద్వారా నువ్వు పొందుకోగలవన్నాడు. అవును దేవా, పలకబడిన మాట ఒక పరిచర్యను ఈరోజు ఈ ఎస్తేరుకు నువ్వు ఇస్తా ఉన్నావు. ఇప్పుడు ఆ ఒత్తిడి తర్వాత, ఆ ఒత్తిడి సమయంలో ఆ శత్రువు ఆ దుష్టమైన ప్రణాళిక వేసి, ఆ చెడ్డ ప్రణాళిక వేసి మొత్తము వధువుని హతము చేయాలని, సంహరణ చేయాలని వాడు తీసుకొచ్చే ఆ చట్టాలు, వాడు తీసుకొచ్చే ఆ యొక్క చట్టాలు, ఆ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభువా ఖచ్చితంగా ఈ వధువుని పలకబడే మాట యొక్క పరిచయంలోనికి తీసుకెళ్తుంది. అలాగున నీ ప్రవక్త ద్వారా మాకు సెలవిచ్చావు. నువ్వు అన్నావు, పలకబడిన మాట యొక్క పరిచర్య అప్పుడు జరుగుతుంది, మీరు చూడండి అన్నావు. అవును, ప్రవక్త ద్వారా నువ్వు చెప్పావు ఆ మాట. ఒత్తిడి వచ్చినప్పుడు మీరు గమనించండి, ఆమెను గురించి మీరు చూడండి. ఆ పలకబడిన మాట ఒక పరిచర్య, అది కూడా సంపూర్ణతలో. ఇప్పుడు నేను కొంతలోనే చేయగలుగుతున్నాను, నా పరిచర్య కొంతలోనే జరిగింది, చాలా తక్కువలో. కానీ వధువుకి మాత్రం సంపూర్ణతలో, దాని శక్తి యొక్క సంపూర్ణతలో అది నెరవేర్పు చేయబోతున్నది అని అన్నాడు ఆయన. ఎస్ లార్డ్, అవును ప్రభువా, దాని కొరికే ఈ ట్రైనింగ్ అంతా, ఈ శిక్షణ అంతా.
దాని కొరికే నువ్వు ఈ వాక్యమును మాకు తెరుస్తున్నావు, 7 ముద్రలను బయలుపరుస్తున్నావు. ఆ ముద్రలలో దాగున్న దైవికమైన ప్రత్యక్షతలై ఉన్న 7 ఉరుముల యొక్క స్వరమును, రాజాజ్ఞను, ఆ ఏడుగురు వర్తమానికుల ద్వారా వచ్చిన ఆ 7 స్వరములను, ఆ రాజాజ్ఞను ఇదిగో మేము లోబడినట్లుగా చేస్తా ఉన్నావు. వస్తీ తృణీకరించింది కానీ ఎస్తెరు లోబడినది. ఖచ్చితంగా మేము అందుకే ఆ స్వరమును వినగలుగుతున్నాం. ఆ 7 నపుంసకుల యొక్క ఆ రాజాజ్ఞ యొక్క 7 స్వరములు, ఆ 7 ఉరుముల యొక్క స్వరములు ఇప్పుడు మేము వింటున్నాం. ఎందుకంటే అది మాకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది ప్రభువా. మేము ఈ గ్రహము నుండి వెళ్ళిపోయే సమయములకు వచ్చేసాం. అవరోహణ లెక్కింపు మొదలైంది. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మేము వ్యామోగాములము, మేము ఈ భూమిపైకి సంబంధించిన వాళ్ళం కాదు. ఆ వ్యామోగాములు ఎలాగైతే, ఆ ఆస్ట్రోనట్స్ ఎలాగైతే వాళ్ళు వెళ్ళిపోయారో అలా మేము వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది ప్రభువా. ఈ 3 పరిమాణములలో నుండి మేము దాటుకొని ఆ 7వ పరిమాణమైన దేవుని పరిమాణంలోకి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చేసింది. ప్రభు అయిన దేవా, మాలో ఇంకేమైనా అవిశ్వాసం ఉంటే తీసివేయి, మాలో ఇంకేమైనా సందేహములుంటే తీసివేయి. మేము అపనమ్మకము కలుగుండకుండా సంపూర్ణంగా నీ వాక్యం పైన మేము ఆనుకొందుము గాక, నీ వాక్యం పైన మేము సంపూర్ణంగా మేము ఆధారపడదుము గాక. ప్రభువా, మేము ఏ పరిస్థితిలో కూడా, ఎలాంటి స్థితిలో కూడా మేము నీ వాక్యానికి వ్యతిరేకముగా వెళ్ళకుండా సహాయము చేయి. నీ వాక్య వలయము నుండి, నీ వాక్య భద్రత నుండి మేము కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా. మేమెల్లప్పుడూ నీ వాక్యములోనే నిలుచుందుము గాక, నీ వాక్యం మాలో నిలుచుందును గాక. మీరన్నారు, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు తెలుసుకుందురు అన్నావు. ఖచ్చితంగా ఆ దినమే ఈ దినమై ఉన్నది. అందుకే నీ మాటలు ఎప్పుడు మాలో ఉండాలి, మేము ఎప్పుడు నీలో ఉండాలి ప్రభువా. మాకు ఆ ఐక్యతను దయచేయి. ఇప్పుడు ఆ ఐక్యతలోనికి మమ్మల్ని నడిపించు. మా వరుణుతో మేము ఐక్యతలో ఉండగోరుతున్నాం. మా భర్తతో, మా శిరస్సుతో, ఆ శిరస్సు యొక్క నాయకత్వముతో, ఆ తలరాయి నాయకత్వంతో మేము ఐక్యత పొందగోరుతున్నాము. మాకు వేరే ఐక్యత వద్దు. నీతోనే మాకు ఐక్యత కావాలి, నీ వాక్యముతోనే మాకు ఐక్యత కావాలి. నీతోనే మేము నిలిచి ఉండాలి, నీతోనే మేము నడవాలి, నీతోనే మేము జీవించాలి. బ్రతికైనా మరణమైనా నీతోనే, చావైనా బ్రతికైనా నీతోనే. అలాంటి జీవితం మాకు దయచేయి. ఎట్టి పరిస్థితిలో నీ యొక్క చిత్తం యొక్క ప్రభువా ఆ కేంద్ర బిందువు నుండి మేము పక్కకు జరగకుండా సాయం చేయి. అవును, నీ చిత్తం యొక్క కేంద్ర బిందువులో మేము ఉండాలి. ఎప్పుడు ఆ కేంద్ర బిందువులో మేము ఉండాలి ప్రభువా. అలాంటి కృప మాకు దయచేయి. ఆ వాక్యంలో మమ్మల్ని నిలిచించు దేవా. వీటిని చూడగలిగిన నేత్రాలు మాకు అభిషేకించు. మమ్మల్ని ఇంకా మా మనసులు తెరువు దేవా. మేము ఇంకా నీకు అనుకూలమైన వారుగా మేము జీవించే భాగ్యము దయచేయి. మేము వినిన దాన్ని గ్రహించిన దాని ప్రకారముగా జీవించే జీవితం మాకు దయచేయి. అవును ప్రభువా, వినడము, గ్రహించడము, జీవించడం ఇది మాకు కావాలి ప్రభువా. ఆ కృప మా అందరికీ దయచే తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని ఆస్వాదించు, ప్రతి ఒక్కరిని బలపరచు. నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.